తండ్రి అయిన దేవునికి, కుమారుడు యేసు ప్రభువారికి, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, మన దేవుడు ఈరోజు మనను సమకూడిపించి మన అందరు కూడా ఈ లోకం వదిలేసి ఈ బైబిల్ పట్టణంలో దేవుని వైపు మలుగుని మన తలంపులన్నీ పక్కన పెట్టి దేవునికి సంబంధించిన తలంపులు మాత్రమే మనం గుర్తుపెట్టుకొని ఈ బైబిల్ పట్టణం మనం విజయవంతంగా దేవునికి మహిమకరంగా చేసుకుందామని యేసయ్యను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పోయిన వారం వరకు మనం మొదటి అధ్యాయం 20 వచనముల వరకు చూసుకుని మొదటి అధ్యాయం మనం పూర్తి చేసాము. దేవునికి మహిమ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. ఈరోజు దాని నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుని ఈరోజు వాక్య భాగం 2వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్య భాగం కొంచెం ఎక్కువనే ఉంది, అందుకని కొంచెం ముందుగా మనం మొదలుపెట్టాము. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 19వ వచనం వచ్చేసి మనం కీలకమైన వచనం అనేసి చూసుకున్నాం. ఎందుకు దాని కీలకమైన వచనం అంటే ఆ వచనంలో 3 కాలముల గురించి అక్కడ యేసు ప్రభు వారు యోహాన్ దగ్గర చెప్పింటారు. ఒకటి, ఏదైతే దీని ఇంతవరకు నువ్వు చూసావో అంటే అది భూతకాలం కింద, తర్వాత ఏదైతే నీ కంటి ముందు ఇప్పుడు జరుగుతుందో అది వర్తమానం కాలము కింద, తర్వాత ఇంకా ఏదైతే నువ్వు చూడబోతున్నావో ఇక్కడ జరగబోతుందో అది భవిష్యత్తు ఆ కాలం కింద నువ్వు రాయిము అని చెప్పేసి యేసయ్య చెప్పింటారు. ఇప్పుడు మనం దీని ముందే మాట్లాడుకున్నట్టుగా మనం ధ్యానం చేసుకున్నాము. ఏమని, భూతకాలంలో ఏమేమి జరిగింది అని దీని మొదటి అధ్యాయంలో యోహాన్ భక్తుడు రాసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రకటన పుస్తకం గురించి దీని బైబిల్ పట్టణం మనం చేసినా కానీ మనం దీని ముందు ధ్యానం చేసినట్లు ఇది యేసయ్యను గూర్చిన ప్రకటన గ్రంథం అని చెప్పడానికన్నా యేసయ్యను గూర్చిన ప్రకటన అని ఈ పుస్తకంకు పేరు పెట్టుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ ఎందుకు ఇలా మనం చెప్తున్నామంటే యేసయ్య ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారో యోహాన్ భక్తుడికి ఇది చాలా వ్యత్యాసమైన యేసయ్యగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంకు యేసయ్య మొదటి రాకడలో వచ్చేటప్పుడు అప్పుడు ఆయన మనం చిన్న శిశులాగా చూసాము. లోక రక్షకుడి కింద అలా కొంచెం అంటే ఆయన తగ్గించుకుని చాలా కాముగా, ప్రశాంతంగా, సమాధాన పరుడుగా అలా మనం చూసిన ఆ యేసయ్యను యోహాన్ గారు కూడా చూశారు. మరి ఇప్పుడు యోహాన్ గారు చూసే యేసు ప్రభు వారు మొత్తానికి వ్యత్యాసంగా ఉన్నారు. అది మన పోయిన తరగతిలో చూసుకున్నాము. సో ఇక్కడ ఎలా ఉన్నారంటే ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన ఉన్నారు. అలా ఉన్న యేసయ్యను చూశారు, యోహాన్ భక్తులు చూశారు. తర్వాత ఇప్పుడు అప్పుడు యోహాన్ గారు చూసే ఆ యేసు ప్రభు వారు ఎలా ఉన్నారంటే లోకం మీదికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చూశారన్నమాట. ఇక్కడ చూస్తున్న యేసు ప్రభు వారు సిలువలో మరణించి పునరుద్ధరణైన యేసయ్యను ఈ లోకం నుంచి పునరుద్ధరణయ్యే పరలోకముగా ఆరోగణమైన యేసయ్యను అక్కడ యోహాన్ గారు చూస్తున్నారు. ఇది భూతకాలంలో ఇది రాయబడింది. మరి వర్తమాన కాలంలో మనం మాట్లాడుకున్నది 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఈ 2 అధ్యాయంలో మనం మాట్లాడింది ఏంటి? 7 సంగతులు కూర్చిన పత్రిక 7 సంఘములకు రాసింది మనం చూసాము.
ఇంకోటి మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే మనం ఇప్పుడు ఉండేది సంఘం సంబంధించిన ఒక యుగం, సంఘకాల యుగం అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏదేది ఉందో అది ఈ రోజు నుంచి మనం చూడందుకు మొదలుపెట్టాము. మరి భవిష్యత్తు కాలంలో ఏమేమి అని మనం చెప్పింది, ఈ సంఘకాలం సంఘ యుగం వచ్చేసి ముగింపు వచ్చేటప్పుడు అప్పుడు భవిష్యత్తులో ఏదేది జరగబోతుందో అది దాన్ని కూడా రాయమని చెప్పేసి యోహాను గారికి యేసయ్య చెప్పినారు. మరి సంఘకాల యుగం అనేది ఎప్పుడు ముగింపు వస్తుంది అని చూస్తే, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అక్కడి నుంచి మరి భవిష్యత్తులో వచ్చే సంఘటనలన్నీ కూడా ప్రారంభం అవుతుంది. ఇది మనం మాట్లాడాము. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత ఏమవుతుంది, ఆ శ్రమలు మహాశ్రమలు అనే 7 సంవత్సరములు అది మొదలవుతుంది. ఇది ఈ సమయంలో ఈ కాలంలో ఏమేమి సంఘటనలు ఈవెంట్స్ జరగాలని ఉన్నిందో దాన్ని కూడా నువ్వు చూస్తావు, దాన్ని కూడా రాయు అని చెప్పేసి యోహాన్ గారికి యేసు ప్రభు వారు చెప్పినట్టుగా చూసాం. ఇది చూస్తే ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనంలో దీన్ని ఏమంటామంటే ఒక ఫ్రేమ్ అంటాము. అంటే ఇప్పుడు ఒక ఫోటో పెట్టి దాన్ని ఫ్రేమ్ వేస్తారు కదా, అలాగే దీన్ని ఫ్రేమ్ అంటాము, లేకపోతే అవుట్లైన్ అని చెప్తాము. ఈ పుస్తకానికే ఇది అవుట్లైన్. ఇప్పుడు మనం మొదటి సెక్షన్ అంటే భూతకాలంలో ఏదేది ఉందో అది మనం ఇప్పుడు 1వ అధ్యాయంలో పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనం ప్రారంభం చేసేది వర్తమాన కాలంలో ఏది ఉందో దాని గురించి ఇక్కడ మనం మొదలు పెడుతున్నాం. వర్తమాన కాలం అనగానే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో నుంచి మాట్లాడబోతున్నాము. దీంట్లో ఏమి ఉంది అనేది మనం ముందు చెప్పినట్లు 7 పత్రికలు, 7 సంగతులు కూర్చిన పత్రికలు 7 సంఘములకు రాయబడింది. ఇది ఎలాగుంది అంటే ఈ 7 సంఘములకు రాసిన ఈ పత్రికలు కూడా ఈ పుస్తకములు 7 ఈ పత్రికలు అన్నీ కూడా ఎలాగుందంటే ఒకే ప్యాటర్న్ కలిగింది. అంటే మొదటి సంఘముకు ఎలా రాయబడిందో అలాగే 2వ సంఘం కూడా రాయబడింది, 3వ సంఘం, ఇలా 7 సంఘంలో కూడా మొదటి సంఘంలోకి ఏమేమి చెప్పబడిందో అదే రీతిలో అన్ని సంఘంలో కూడా రాయబడింది. దీనికి కూడా ఈ సంఘ క్రమంలో కూడా ఇదే ఆ ఫ్రేమ్, ఆ అవుట్లైనే వాళ్ళు ఏం చేశారు, యోహాను భక్తులు పాటించినట్టుగా మనం ఇక్కడ చూడగలం. ఇప్పుడు మనం ఇది ఏ రీతిలో రాయబడింది అని చూస్తే, మొదటిగా యేసు ప్రభు వారు ఒక్కొక్క సంఘము గురించి ఏం చేస్తున్నారంటే అది ఇలా ఉంది అని చెప్పేసి దాని గుణగణలను ఆయన వివరిస్తున్నారు, ఆయన రాయమని చెప్పారు. అంటే యేసయ్యకు ఏమి ఆ సంఘం పైన నచ్చిందో దాన్ని రాయమన్నారు, దాన్ని కమెండేషన్ అంటారు. రెండోది వచ్చేసి ఆయనకి ఏమి నచ్చలేదో దాన్ని కూడా అక్కడ సరిదిద్దుకోమని చెప్పేసి దీని రెబ్యూక్ అంటారు, అది కూడా రెండవది. ఆయనకి ఏమి నచ్చలేదో దాన్ని కూడా రాయమన్నారు. 3 వచ్చేసి ఏదైతే నచ్చలేదో దానిపైన క్షమాపణ అడగండి, అంటే రిపెంట్ చేయండి, ద రిపెండెన్స్, ఇది 3వది. 4వది వచ్చేసి ఆయన ఏదైతే నచ్చలేదో దాని నుంచి బయలుపడి లోకం నుంచి దేవుని తట్టు తిరగడానికి మలుకోవడానికి ఏమన్నారు ఆయన, ఆ సంఘం అన్ని సంఘంలో కూడా ఏమన్నారు, హెచ్చరిక ఇచ్చారు ఆయన. ఆ హెచ్చరిక కూడా ఇక్కడ రాయబడింది. అంటే వీళ్ళు ఏం వెల చెల్లించాలి, దాని నుంచి మలుకోవాలంటే ఏం వెల చెల్లించాలి అనేది కూడా ఆయన అక్కడ రాసి ఉన్నారు. 5వది వచ్చేసి వాగ్దానం ఇచ్చున్నారు. ఏ వాగ్దానం ఇచ్చినారంటే దాని నుంచి ఎలా బయలుపడవచ్చు అనే వాగ్దానం కూడా ఆయన యేసు ప్రభు వారు చెప్పినారు. సో మొత్తానికి 7 సంఘంలో కూడా ఇదే అవుట్లైన్ అక్కడ పాటించడం జరిగింది. ఇప్పుడు మనం ఒకటి కింద ఒకటి తేటగా చూసుకుందాం. దీంట్లో 2 సంఘములు వచ్చేసి సార్దీసు సంఘముగును, 7 సంఘములలో సార్దీసు సంఘముగును, తర్వాత లవోదెకియా సంఘముగును ఎలాగుందంటే మొత్తానికి యేసు ప్రభు వారు ఒక సంఘం ఇలా ఉండాలి అని ఎదురు చూసే ఉండే ఆ విషయం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట.
ఆ 2 సంఘంలోకి వచ్చేటప్పుడు ఎందుకు ఇది ఇలా చెప్తున్నాము అనేది మనకి తేటగా అర్థమవుతుంది. మన అందరూ కూడా వాక్యం వినేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ఒకటి మనకు స్ట్రాంగ్గా గుర్తుంటుంది. మనం వాక్యం వింటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్పేసి. మరి ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో మన ముందే ధ్యానం చేసుకున్నాము. వాక్యం వినేది కాదు, వాక్యం చదివేది కాదు, ఉపదేశం వినేది కాదు. అలాగైతే మనకు ఆశీర్వాదం లభించదు. మరి ఎలాగంటే ఏదైతే విన్నామో, ఏదైతే మనం చదివామో దీన్ని ఏం చేయాలి? మనం మన జీవితంలో తీసుకుని అది పాటించాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం అనేది మనం ముందే చూసుకున్నాం. అందుకని ఇక్కడ మనకు అర్థమైతే చాలదు. ఇది ఇలా ఉందా అని చెప్పేసి సంతోషపడి ఇటు వెళ్ళిపోయేది కాదు. మరి అది ఏదైతే అర్థమైందో ఆ అర్థమైన రీతిలో మన జీవితాలను మార్చుకోవాలి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే 1వ అధ్యాయంలో మనం 1వ తరగతిలో ఏమి ధ్యానం చేసామంటే, ఏ సంఘం ఉందో ఆ సంఘ పెద్ద లేదా సంఘ పాస్టర్ వచ్చేసి ఏం చేస్తారు? ఈ ప్రకటన పుస్తకం వచ్చేసి ఆయన బోధిస్తారు, సంఘ సభ్యులందరూ వింటారు అని చెప్పేసి మనం ముందే ధ్యానం చేసాం. వినేవాళ్ళు ఏం చేయాలి? జీవితంలో దాన్ని పాటించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైతే ఈ 2వ అధ్యాయంలో రాయబడిందో దీని అప్లికేషన్ పార్ట్ అంటాం. అప్లికేషన్ పార్ట్ అంటే దాన్ని ఎలా చూడాలి, ఏ రీతిలో చూస్తే, ఏ కోణంలో చూస్తే అది మనం దాన్ని మన జీవితంగా ఆపాదించుకోవచ్చు అని చూస్తే ఇక్కడ 3 కోణములు చెప్పబడింది. మొదటిది ద లిటరల్ అప్లికేషన్ అంటారు. ద లిటరల్ అప్లికేషన్ అంటే ఉన్నింది ఉన్నట్లు అలాగ వాక్యం ఎలా ఉందో అలాగే దేవుడు ఎలా రాశారో అలాగే తీసుకుని జీవితంలో మన మార్పులు తీసుకొస్తే దాన్ని లిటరల్ అప్లికేషన్ అంటారు. రెండవది వచ్చేసి హిస్టారికల్ అప్లికేషన్. ఏదైతే చదువుతున్నామో అది చరిత్రలో ఎలా జరిగిందో దాన్ని అలా చూసి అలా వెళ్ళడం, అది ఒక అప్లికేషన్. మూడో వచ్చేసి ఏదైతే చదివామో ఏదైతే విన్నామో దాన్ని అలాగే క్రియాశీలంగా దాన్ని మనం మన జీవితంలో ప్రతి క్రియారూపంగా తీసుకుంటే, ఆ కోణంలో చూసి దాన్ని తీసుకుంటే అది ప్రాక్టికల్ అప్లికేషన్ అని చెప్పేసి మనం చూస్తాము. ఇప్పుడు మొదటిగా ఆ లిటరల్ అప్లికేషన్ అంటే దేవుడు ఉన్నది ఉన్నట్లు అలాగా దాన్ని చెప్పితే అది మనకు విని మనకు అర్థమవుది, మనం గైకుంటే మనం పాటిస్తే ఎలా అని దీనికి చూస్తే మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మొదటిగా ఆ రోజులో మొదటి సంఘంకు మొదట్లో ఉన్న ఆ సంఘంలో ఆదిమకాల సంఘంలో ఆ రోజు ఏదైతే నిజంగా జరిగిందో దానే ఇక్కడ నిజంగా ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఇక్కట్లు జరిగిన విషయంలో అన్నిని కూడా ఏం చేశారంటే అలాగే రాశారు, అలాగే చెప్పబడింది. దీన్ని అలా తీసుకుని వాళ్ళు మార్పు తీసుకొచ్చారంటే దాన్ని ఏం చేస్తారు? లిటరల్ అప్లికేషన్ అంటే ఉన్నది ఉన్నట్లే వాళ్ళు తీసుకుని పాటించడం. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఆ టైంలో ఆదిమ సంఘంలో ఏదైతే కష్టములు వాళ్ళు పడ్డారో అది ఆ రోజు నిజంగా వాళ్ళు పడిన కష్టములు అన్నమాట. నిజంగా వాళ్ళు పడిన కష్టములు దాన్ని అలాగే వాళ్ళు రాసినట్లుగా మనం చూస్తాం. తర్వాత రెండవది అప్లికేషన్ ద హిస్టారికల్ అప్లికేషన్. ద హిస్టారికల్ అప్లికేషన్లో వచ్చేసి ఇక్కడ చరిత్రలో ఈ సంఘముల గురించి ఏమేమి చెప్పబడింది అనేది మనకు చరిత్ర కోణంలో మనం చూస్తాము. ఇక్కడ చూస్తే 7 సంఘములకు రాసిన ఈ పత్రికలు వచ్చేసి ఈ విషయంలో వచ్చేసి 7 కాలంలో రాయబడింది. అది 7 కాలంలోనూ మనకి గుర్తుకు తీసుకొస్తుంది. 7 కాలంలో చరిత్రలో ఏమి జరిగిందో దాని గుర్తుకు తీసుకొచ్చింది. ప్రతి సంఘం కూడా వేరే వేరే సమయంలో వేరే వేరే కాలంలో ఉన్నట్లుగా మన ఈ చరిత్ర కోణంలో మనం చూడొచ్చు. అదే నిజం కూడా. తర్వాత లిటరల్ సెన్స్ అంటే లిటరల్ అప్లికేషన్ కదా, ఉన్నట్టు జరిగినట్లు మనం చూసేది మనం చెప్పాం కదా. ఇది చూసుకుంటే ఇది ఏం చేస్తుంది? దీనికి ఈ చరిత్ర కోణంలో చూస్తే కానీ తేడాలు ఏమి లేదు ఇక్కడ. ఎందుకు తేడా లేదంటే ఉన్నది ఉన్నట్లు ఈ చరిత్రలో కూడా ఆ సంఘకాలంలో ఆ విషయములు జరిగినట్లు మనం ఇక్కడ
చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే దేవుడు ఈ సంఘములను ఒకటి తర్వాత పెట్టి ఆ సమయంలో ఆ కాలంలో ఎలా పెట్టి ఉన్నారు, దీనికి ఇంత అర్థం ఉందా అని మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత తేటగా దేవుడు వచ్చేసి దీన్ని పెట్టి ఉన్నారన్నమాట. తర్వాత మనకు కావాలంటే ఈ సంఘంలో పేర్లు తీసేసి ఆ సంఘంలో ఏ ఏ కాలంలో ఎలా ప్రవర్తించిందో దాన్ని పెడితేనే సరిపోతుంది. ఈ సంఘం ఇలా ఉండింది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీ ముందు ఒక చార్ట్ పెట్టబడింది. ఆ చార్ట్ మీరు చూసుకోండి. ఆ చార్ట్లో చూస్తే నేను అలా చెప్పుకుని వెళ్తాను. ఆ చార్ట్లో మనం చూస్తే ఏముందంటే క్రీస్తు సగం, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు సగం 30 నుంచి 100 సంవత్సరములు లోపల ఏ సంఘం ఉన్నింది? ఎఫీసస్ అనే సంఘం ఉన్నింది. ఈ సంఘంను అపోస్టలిక్ సంఘం అంటున్నారు. అపోస్టలిక్ సంఘం అంటే యేసయ్య బోధ ఉంది కదా, దాన్ని అలాగే అపోస్తలులకు శిష్యులకు నేర్పి వాళ్ళు అలాగే కొనసాగించిందని ఆ కాలంను అపోస్తలిక్ చర్చ్ అంటున్నారు. తర్వాత క్రీస్తు సగం 100 సంవత్సరం నుంచి 313 ఈ సంవత్సరముల వరకు ఉన్న సంఘముకు పేరు స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘం వచ్చేసి పెర్సిక్యూటెడ్ చర్చ్ అంటారు. అంటే శ్రమలకుందా హింసలకుండా వెళ్ళిన సంఘం అని చెప్తారు. ఆ పీరియడ్ కూడా అలాగే, ఆ కాలం కూడా అలాగే ఉండిందనమాట. మూడవది వచ్చేసి క్రీస్తు సగం 313 నుంచి 590 ఈ కాలములో ఉన్న సంఘం వచ్చేసి పెర్గమ సంఘం అంటారు. ఈ పెర్గమ సంఘం వచ్చేసి ద స్టేట్ చర్చ్ అంటారు. అంటే ఒక అఫీషియల్ చర్చ్ అని చెప్తాం కదా, డిసిప్లిన్డ్ చర్చ్ అంటాం కదా, అలాంటి ఒక చర్చ్ను ఈ కాలంలో మనం చూడొచ్చు. తర్వాత క్రీస్తు సగం 590 నుంచి 1517 ఈ సంవత్సరముల వరకు ఉన్న సంఘముకు పేరు తుయితేరా సంఘం. ఈ తుయితేరా సంఘం అది వచ్చేసి దీని క్యాథలిక్ సంఘం అంటారు. అంటే ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ సమకూడి వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టారు. దాని రోమన్ క్యాథలిక్ ఈ రోజు కూడా అది ఉందని మనకు తెలుసు. తర్వాత 1517 ఈ సంవత్సరం నుంచి క్రీస్తు సగం 1790 వరకు ఉన్న సంఘం పేరు సార్దీసు సంఘం. ఈ సంఘంకు ఆ కాలంలో రిఫర్మేషన్ అని చెప్తారు. రిఫర్మేషన్ అంటే మార్పులు తీసుకొచ్చింది. అంటే మార్పులు తీసుకొచ్చిన సంఘం అంటే ఏంటంటే, మార్పులు ఎక్కడ తీసుకొచ్చారంటే దేవుని వైపు మంచిది కోసం తీసుకురాలేదు, వాళ్ళ ఇష్టానికి కొన్ని విషయంను మార్చుకుని వాళ్ళు పాటించిన ఆ కాలం ఇది. తర్వాత చూస్తే 1790 నుంచి 1900 సంవత్సరముల వరకు క్రీస్తు సగం ఇక్కడ ఫిలదెల్ఫియా అనే ఆ సంఘముకు పేరు పెట్టబడింది. ఆ సంఘం వచ్చేసి దానికి ద మిషనరీ చర్చ్ అంటారు. మిషనరీ చర్చ్ అంటే దానికి అర్థం ఏంటంటే, మనకు మిషనరీ అంటే తెలుసు, సువార్త కోసం వాళ్ళు ఉన్న స్థలమును, దేశమును, ఊరును అన్ని వదిలిపెట్టి ఎక్కడో వేరే దేశముకు, వేరే ఊరికి భాషలు తెలిసిన అలాంటి ఒక దేశంకి వెళ్ళి దేవుని సేవ, దేవుని సువార్త పంచడానికి వెళ్తే దాన్ని మిషనరీస్ అంటారు. ఈ కాలంలో ఏమైంది, ఇలాంటి సంఘం వచ్చింది, దానికి ఫిలదెల్ఫియా అనే పేరు. ఈ పేరుగే అది అర్థం అన్నమాట, అది మాట్లాడుతున్నాం. తర్వాత 1900 సంవత్సరముల నుంచి అంటే క్రీస్తు పూర్వం ఇప్పుడు వరకు ఇంకా కొనసాగుతుంది. ఇది మనకు లవోదేకియా సంఘకాలం అని చెప్తాము. ఈ లవోదేకియా సంఘకాలం అంటే ద అపోస్టేట్ చర్చ్ అంటాము. అపోస్టేట్ అంటే ద లూక్వామ్ చర్చ్. లూక్వామ్ చర్చ్ అంటే మన అందరికీ తెలుసు, ఏంటి, ఇటు లేకుండా అటు లేకుండా మధ్యలో నిలబడడం. ఇదంటే ఇదా, ఓకే, ఇది కరెక్ట్, ఇదంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా మూడోది ఎవరినో చెప్తే అది కూడా కరెక్ట్ అని చెప్పి వెళ్ళే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇదే సంఘకాల యుగం, ఇలా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు దీని ఇంకొంచెం తేటగా చూసుకుంటే, ఇప్పుడు చూడండి, పేర్లు దాని తర్వాత దాని సమయములు ఇదే మన చాట్లో చూసుకున్నాము. ఇంకొంచెం తేటగా చూసుకుంటే క్రీస్తు సగం 30 నుంచి 100 సంవత్సరాల లోపల ఉండింది ఎఫీసస్ సంఘం. ఈ ఎఫీసస్ సంఘమును మన అపోస్టలిక్ చర్చ్ అని చెప్తున్నాము. యేసయ్య ఏదైతే బోధ వాళ్ళ శిష్యులుగా అపోస్తలులకు నేర్పించారో ఆ బోధల పైననే ఆ సంఘం నడిపించింది. శిష్యులు, అపోస్తలు కూడా దానిపైన ఆధారపడుకుని ఏం చేశారు, సంఘం నడిపారు, స్వార్థ ప్రకటన చేశారు.
ఇది మొదటి సంఘం, సంఘ ఆరంభ కాలంలో ఉన్న సంఘం అన్నమాట. ఇదన్నీ ఇలాగే ఉండింది. ఎవరైతే యేసయ్య అపోస్తలులుగా శిష్యులుగా చూసుకున్నారో వాళ్ళు యేసయ్యకు ఏం చేస్తారంటే యేసయ్య ఏదైతే మొదలుపెట్టారో దాన్ని వాళ్ళు కొనసాగించి తీసుకెళ్లారు. తర్వాత క్రీస్తు సగం 100 సంవత్సరముల నుంచి 313 ఆ సంవత్సరం వరకు స్మరణ సంఘం చూసుకున్నాము. ఇది హింసలకుండా, ఇక్కట్లకుండా, కష్టాలకుండా వెళ్ళిన ఆ సమయం అన్నమాట. ఈ సమయంలో ఏమైందంటే రోమా సామ్రాజ్యంలోని చక్రవర్తులు అప్పుడు యూదులను ఎలా హింసించారో అలాగే సంఘంలో ఎందుకంటే ఆ రోజు సంఘంలో యూదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సంఘం అంటేనే దాన్ని హింస చేయడానికి, హింసల కింద, కష్టాల కింద, శ్రమల కింద వాళ్ళని తీసుకెళ్ళడానికి మొదలుపెట్టిన కాలం అది. తర్వాత క్రీస్తు సగం 313 నుంచి 590 వరకు పెర్గమ సంఘం. ఈ పెర్గమ సంఘం వచ్చేసి ఇక్కడ కాన్స్టంటైన్ అనే ఆ వ్యక్తి వచ్చేసి ఒక సంఘం అంటే ఇలా ఉండాలి, ఇలా తీసుకురావాలని చెప్పేసి ఒక డిసిప్లిన్గా అంటే ఒక క్రమశిక్షణలా తీసుకొచ్చి పెట్టిన ఆ కాలంలో ఇది ఏమైందంటే క్రిస్తవం అనేది ఒక అఫీషియల్ రిలీజియన్ లాగా తీసుకొచ్చిన ఆ ఒక కాలం. యాక్చువల్గా క్రిస్తవం అనేది ఒక మతం కాదు, ఇది క్రిస్తవ ఒక మతం కింద అలా తీసుకొచ్చి పెట్టబడి అలా చూసిన కాలం ఈ కాలం అనేది అనమాట. తర్వాత క్రీస్తు సగం 1517 నుంచి 1790 వరకు సార్దీసు సంఘం. ఈ సార్దీసు సంఘం వచ్చేసి అదే విచ్చలవిడి జీవితం జీవించిన వాళ్ళు, ఇష్టానుసారమైన జీవితం జీవించిన వాళ్ళు బైబిల్ను ఎలాగా చూసారో, వాక్యం ఎలా చెప్పబడిందో అది దేవుడు చెప్పిన మాటని తీసుకోకుండా వాళ్ళ ఇష్టానికి వేరే వేరే అర్థములు కల్పించుకుని ఏం చేశారంటే జీవించిన ఆ కాలం. దీనికి ఆ సార్దీస్ అనే పేరుగా అర్థం కూడా అదే అన్నమాట. తర్వాత 1790 నుంచి 1900 సంవత్సరంలో ఫిలదెల్ఫియా సంఘమును చూసుకున్నాము. ఇది మిషనరీస్ని తయారు చేసి ఈ కాలంలో దాదాపు ఒక 110 సంవత్సరములు ఏమైందంటే ఈ కాలంలో ఎక్కువ మంది యేసయ్యను ఎరిగారు, ఎక్కువ మంది యేసయ్య విశ్వాసులు అయ్యారు, ఎక్కువ మంది యేసయ్య బిడ్డలు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళ దేశం వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటన చేసి ఇంకా ఎంతోమంది మారుమనస్సు పొంది బాప్టిజం తీసుకుని యేసయ్య రాజ్యంకి వచ్చినట్టుగా మనం చూస్తామన్నమాట. తర్వాత 7వది ఇప్పుడు మనం ఉండే కాలం సంఘకాలం క్రీస్తు సగం 1900 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇదే కొనసాగుతుంది. ఆ సంఘముకి పేరు, మనం ఉండే సంఘంలోకి పేరు లవోదికీయ సంఘం. ఇది ఇటు కాకుండా అటు కాకుండా ఒక నులివెచ్చన ఆ స్థితిలో ఉండే సంఘం అన్నమాట. ఇప్పుడు చూడండి, సంఘంలో అంటే మనం తప్పు పట్టేదనేది కాదు, ఇలాగే బైబిల్ రాయబడింది కాబట్టి దీన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఏ సంఘముకు వెళ్ళినా ఏదో ఒకరిద్దరు తప్పితే ఇంకా ఎక్కువ మంది వచ్చేసి యేసయ్యనే జీవితం అనేసి ఆదిమ సంఘంలో అపోస్తలులు శిష్యులు పాటించిన విషయంలో ఏది కూడా వాళ్ళు పాటించినట్టుగా మనం ఎక్కడ చూడలేకపోతున్నాము. అలాంటి ఒక సంఘకాలంలో మనం ఈరోజు కొనసాగుతున్నాము అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈరోజు ఉండే దీన్ని అపాస్టసీ అంటారు, దాన్ని మనం నులివెచ్చనతనం అని చెప్పేసి మాట్లాడాము. యేసయ్య ఏదైతే ఒక సంఘం ఇలా ఉండాలి, తనను ఇష్టపరిచే విషయంలన్నీ ఈ సంఘంలో ఇలా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారో ఈరోజు ఉండే సంఘంలన్నీ కూడా దాని నుంచి ఎంతో దూరంగా ప్రయాణం చేస్తూ వెళ్తుంది. ఈరోజు ఎవరన్నా వాక్యం చెప్తే, వాక్యం చదివితే, వాక్యం వినేవాళ్ళు వాక్యం ఉపదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానికి ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోవడం, గూగుల్లో కొట్టడం, ఈ కమెంటరీ ఆ కమెంటరీని చూడడం, తర్వాత ఉపదేశం చేసే వాళ్ళను జడ్జ్ చేయడం, అంటే తీర్పు తెచ్చడం వల్ల ఈయన అంత బాగా రాదు, ఆయన అంత బాగా, అది కాదు ఇక్కడ మాట. ఒక సంఘం నుంచి పాస్టర్ కానీ లేకపోతే ఒక పెద్ద కానీ ఉపదేశం చేస్తుంటే అక్కడ మనం చేయాల్సింది ఆ రోజు దేవుడు ఆయన ద్వారా అదే మాట్లాడుతున్నారు అంతే. తర్వాత మన బైబిల్ పట్టణంలో బైబిల్ ధ్యానంలో మనం వెళ్ళి మాట్లాడేటప్పుడు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు అప్పుడు మనం దాన్ని మార్గోవాలి. కానీ ఆ ఉపదేశకుడిని చూసి అలా అని కామెంట్స్ పాస్ చేయడానికి మనకి ఏ హక్కు లేదు అనేది నేను ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని ఉన్న అందరికీ, అలాగే ఆన్లైన్ ఉండే వాళ్ళందరికీ, తర్వాత యూట్యూబ్లో ఇంకా వేరే ఛానల్లో చూడబోయే వాళ్ళందరికీ కూడా నేను ఇది హెచ్చరికలాగా చేస్తున్నాను. అది పాపం కింద వస్తుంది, దేవుని తీర్పు కింద వస్తుంది. అలాంటి పనులు మనం చేయొద్దు. ఇక్కడ చూడండి, సంఘ చరిత్రలో ఇప్పుడు మనం చూస్తే ప్రతి పేరు
ఆ ప్రతి సమయంలో ప్రతి కాలంలో ఏదైతే ఆ ప్రతి పేరుకు గుణగణనలు ఉన్నాయో ఆ కాలంలో సంఘ చరిత్రలో కూడా అలాగే జరిగినట్టు మనం చూస్తాము. 7 సంఘములకు దేవుడు కరెక్ట్గా ఒకటి తర్వాత పేరు పెట్టి ఆ పేరుగా అర్థం ఇచ్చి ఆ పేరుకు తగినట్లు ఏం చేస్తున్నారు, ఆ కాలములను కూడా ఆయన తీసుకొచ్చి సమకూర్చి పెట్టి ఉండేది. అది దేవుడు తప్పితే ఇంకొకరు చేయలేరు. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఇంతవరకు చూసిన దాన్ని పెట్టి మూడవది వచ్చేసి ద ప్రాక్టికల్ అప్లికేషన్. అంటే ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని క్రియారూపంగా మార్చుకుని మన జీవితంలో పెట్టి పాటించడం అని. అలా చూస్తే చూడండి, ప్రతి సంఘములు కూడా అలాగే జరుగుతూ వస్తుంది. ప్రతి సంఘములు కూడా చూడండి, మొదటిగా మనం ఏం చూస్తున్నామో ఇప్పుడు 7 సంఘములు 7 కాలములలో మనం ఉన్నట్లుగా దాని ప్రవర్తనలు దాని ఉన్నట్ల దాని గుణగణనలు పెట్టి జరిగినట్లు మనం చూసాం. మరి ఇప్పుడు మొదటిగా చూస్తే ఆదిమ సంఘంలో ఎఫెసు సంఘం ఉంది కదా, ఆదిమ సంఘం మనం చూసుకున్నాం. ఆదిమ సంఘంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వారు ఊరు వదిలిపెట్టేసి ఎక్కడెక్కడికో వెళ్ళి స్వార్థ కోసమే వాళ్ళ జీవితంను అర్పణించుకుని చేసిన పని. అది బాగానే ఉంది. తర్వాత వచ్చింది ఏ సంఘం, అది ఆ సంఘం ఎలాగుంది, హింసలకుండా ఇక్కట్లకుండా వెళ్ళిన ఒక సంఘంగా మనం చూస్తున్నాము. అది కూడా మనం చూసాము. అది ఏది, మనకి స్మరణ సంఘం. ఇప్పుడు దీని తర్వాత వచ్చింది ఏంటి, అఫీషియల్ సంఘం. అంటే ద స్టేట్ చర్చెస్ ఉన్నాము. అఫీషియల్ చర్చ్ అంటే ఆ డిసిప్లిన్ కింద వచ్చిన సంఘం అని మనం చూసుకున్నాము. అప్పుడు కాన్స్టంటైన్ అనే వ్యక్తి వచ్చేసి మనం ఏం చేసి పెట్టారు, ఇలా వెళ్ళాలి ఒక క్రమశిక్షణ మనకు తీసుకొచ్చినట్టుగా చూసాం. తర్వాత ఆర్సి రోమన్ క్యాథలిజం అక్కడ స్టార్ట్ అయింది. కథోలిసిజం అంటారు, అది స్టార్ట్ అయింది. సో రోమన్ క్యాథలిక్ ఈరోజు కూడా ఉన్నారు, మనకు తెలుసు. తర్వాత రిఫార్మేషన్ జరిగిన సంఘం ఏ సంఘం, సార్దీసు సంఘంలో చూస్తే మనం ఏం చేసాము, అక్కడ ఆ కాలంలో విడిగా ఇష్టానికి వచ్చినట్టుగా వాళ్ళు బతికి చేసుకున్నారు. తర్వాత అది దాని రిఫార్మేషన్ చర్చ్ అంటారు. తర్వాత వచ్చింది ఏంటి, ద మిషనరీస్ చర్చ్లో మన అందరికీ కూడా తెలుసు, విశ్వాసులందరూ అన్నీ వదిలిపెట్టేసి ఆ కాలంలో ఎక్కువ మంది మారు మనసు పొంది బాప్టిజం పొంది యేసయ్య రాజ్యంకి వచ్చారని మనకు తెలుసు. తర్వాత ఈరోజు ఉండే 7వ వచ్చేసి మనం ఉండేది అపాస్టసీ పీరియడ్, ద చర్చ్ ఆఫ్ అపోస్టేట్ చర్చ్ అంటాము. అంటే నులివెచ్చనతనంలో ఈరోజు చూడండి, ఏదైతే సంఘం పేరు పెట్టబడిందో ఆ పేరు గుణగలను తగినట్లు ఆ కాలంలో ఏమైంది జరిగిన విషయం కూడా అలాగే లెక్కించబడి వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 7 సంఘములు కదా, మిగతా సంఘములు ఏంటి, ప్రపంచంలో ఎన్నో సంఘములు ఉన్నాయి, మనం ఆడది 7 సంఘములు కదా, మిగతా సంఘముల గురించి ఏంటంటే ఈ కాలంలో ఆ సంఘముకు ఉన్న కాలంలో ఏ సంఘం ఉందో పేరు ఎఫీసస్ అని ఉంటే ఆ కాలంలో ఎన్ని సంఘం ఉన్నాయో అన్నీ అలాగే ఉంది. దాని తర్వాత స్మరణ అంటే ఆ కాలంలో ఏ సంఘం స్మరణ అలాగే ఉందో అలాగే అన్ని సంఘములు ఉంది. మరి దాని తర్వాత 7 సంఘములు కూడా అలాగే ఉంది. ఈరోజు మన సార్వత్రికంగా చూసుకున్న, ప్రపంచ రీతిగా చూసుకున్న, వ్యాప్తంగా చూసుకున్న అన్ని సంఘములు నులివెచ్చనతనంలోనే ఉన్నాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు దీన్ని మనం పెట్టుకుని ఒక ప్రశ్న మనం అడగచ్చు. అంటే మన ఇప్పుడు ఉండే సంఘం, మన సంఘం కింగ్డమ్ ప్రీస్ట్ మినిస్ట్రీస్, ఇది ఏ సంఘంలో ఫిట్ అవుతుంది? 7 సంఘములు కూడా ఈరోజు సార్వత్రిక సంఘంలో 7 సంఘములు వేరే సమయంలో కాలంలో చెప్పబడినా ఈరోజు కూడా ఆ 7 సంఘములు ఉన్న గుణగణనలు అన్ని సంఘములలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదిమ సంఘంలో కొన్ని సంఘం ఉన్నాయి, సార్దీస్లా కొన్ని సంఘం ఉన్నాయి, స్మర్ణలాగా ఉన్నాయి, ఫిలదెల్ఫియాలాగా ఉన్నాయి, లవోదికీయలాగా ఉన్నాయి, పెర్గమలాగా ఉన్నాయి. అన్ని సంఘములకు సంబంధించిన సంఘములు ఈరోజు సార్వత్రిక సంఘంలో అన్నీ ఉన్నాయి. అన్ని పనులు ఈరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది విచ్చలుడి జీవిస్తున్నారు, చాలామంది ఆదిమ సంఘంలా ఉన్నారు, మరి కొంతమంది దేవుని కోసమే అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనకు ఆ ప్రశ్న వస్తే మన సంఘం ఏ సంఘంలో మనం పోల్చుకోవచ్చు అని చూస్తే ఏ సంఘంలో పోల్చుకోవచ్చు?
ఈ ప్రశ్న మీకోసం. మరి ఈ ప్రశ్నకు మన సమాధానం వెతకడానికి ముందు ఈ 7 సంఘములు మన గురించిన గుణగణలు తెలుసుకున్నాం కదా. వ్యక్తిగతంగా మన ఏ సంఘంలో ఉన్నట్లు మన నిజంగా మన గుర్తెరిగి మన జీవిస్తుంటే అది సరిపోతుంది. అప్పుడు మన ఏది మార్చుకోవచ్చు, ఏది వదలాలో వదలవచ్చు, ఏం పట్టుకోవాలో పట్టుకోవచ్చు. దాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. దీని ఆధారంగా, దీని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఇప్పుడు మనం ఈరోజు వాక్య భాగం వెళ్తున్నాము. ఈరోజు వాక్య భాగం వచ్చేసి 2వ అధ్యాయంలో, ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకి సమయం పెట్టి ఈరోజు మనం చూసుకుందాం. 1వ వచనం నేను మీకోసం నేనే తెలుగులో చదువుతాను, మీరు ఆలకించండి. 1వ వచనం, ప్రైజ్ ద లార్డ్. 1వ వచనం ప్రకటన 2వ అధ్యాయంలో 1వ వచనం నేను మీకోసం తెలుగులో చదువుతున్నాను. ఎఫీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచువాడు చెప్పు సంగతులేవనగా. ఆమెన్. అంటే ఇక్కడ యేసయ్య యోహాన్ గారికి చెప్పింది రాయమంటున్నారంటే, ఎఫెసు అనే సంఘము ఉండే దూతకు ఇలా రాయము, ఏమని? 7 నక్షత్రములు కుడి చేతుల ఉండే ఆయన ఎవరు? యేసయ్య, యేసు ప్రభువారు 7 దీపస్తంభములకు మధ్యలో నడుస్తూ ఉండే ఆయన. అంటే 7 దీపస్తంభములు అంటే మనకు తెలుసు 7 సంఘములు. 7 సంఘములు అంటే ఈరోజు మనం ఎలా దాన్ని ఆపాదించుకోవాలి? ఈ లోకం అంటే సార్వత్రిక, అంటే ప్రపంచం ఉండే అన్ని సంఘములు అని చెప్పేసి మనం ఆపాదించుకోవాలి. 7 నక్షత్రములు అంటే మనకు తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సంఘములలో ఎవరైతే ఆ సంఘముకు దేవుని దగ్గర నుంచి వర్తమానం పట్టుకొచ్చి ఆ సంఘ సభ్యులకు బోధిస్తున్నారో ఆ సంఘ పెద్ద అవ్వచ్చు, లేకపోతే ఆ సంఘం సంబంధించిన పాస్టర్ అవ్వచ్చు, వీళ్ళు 7 నక్షత్రములు. సంఘములు 7 దీపస్తంభములు అంటే 7 సంఘములు. ఇలా ఉండే ఈ వ్యక్తి ఏదైతే చెప్తున్నారో, అంటే యేసు ప్రభు వారు ఏదైతే చెప్తున్నారో దానికి ఎఫేసు సంఘములో ఉండే దూతకు రాయుము అని ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు చూస్తే దీంట్లో మనం కొంచెం తేటగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పేర్లు ఇవ్వబడింది. ఎఫెసు అనే పేరు ఇవ్వబడింది. పేరు ఇవ్వబడితే ఆ పేరుని ఒక ప్రత్యేకత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క పేరులో కూడా ఆయన ఏం చేశారు, ఆ సమయమును దానికి సంబంధించిన గుణగణనలు పెట్టారని మనం దీని ముందే చూసుకున్నాము. ఇక్కడ పేరు ఆ సమయంలో, ఆ కాలంలో ఏమేమి జరిగింది అనేది మనకు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ 7 సంఘములు మన కోసం ఇవ్వబడింది. మరి దీనికి అర్థం ఏంటంటే ఈరోజు సార్వత్రికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘములు ఉన్నాయో అన్ని సంఘంలో కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 7 సంఘములు ఇక్కడ మాట్లాడినా అది అన్ని సంఘములకు, ఈ 7 సంఘములు ఏదైతే ఆ సమయంలో చెప్పబడిందో అది ఈరోజు ఉండే అన్ని సంఘములకు వర్తిస్తుంది. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎఫెసు అనే ఆ సంఘముకు పేరు ఇచ్చారు కదా, దాని మనం అర్థం తెలుసుకుందాం. అర్థం తెలుసుకుంటే చూడండి, దేవుడు పెట్టిన ఈ చాలా మంచి సంగతి ఏంటంటే ఇదేనమాట. ఎఫెసు అనే సంఘముకు పేరు పెట్టి దానికి ఒక అర్థం ఇచ్చి ఆ అర్థం సంబంధించిన దానే ఆ కాలంలో జరిగినట్లు చేశాడు. మీకు అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? ఎఫెసు అని సంఘముకు పేరిచ్చి ఆ సంఘముకు ఏదైతే అర్థం ఉందో ఆ అర్థముకు ఏదైతే ఈ జరగాలో ఆ కాలంలో, ఆ సంఘం ఉన్న కాలంలో అదే జరిగినట్లు చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలము. అంటే సంఘ పేరు పెట్టి ఆ సంఘం ఏ పేరుందో ఆ గుణగణనలు అలాగే ఆ సమయంలో, ఆ కాలంలో జరిగినట్ల ఇక్కడ యేసయ్య మనకు ఇచ్చున్నారు. అందుకని ఇక్కడ మొదటి పత్రిక ఎవరికి రాసినట్ల?
ఎఫెసు అనే సంఘముకు రాసినట్లు మనం చూస్తున్నాము. ఇది సంఘ చరిత్రంలో ఇది మొదటి సమయముకు రాసింది. ఇప్పుడు ఎఫెసు అనే సంఘముగా పేరుంది కదా, ఆ పేరుకు ఏమి అర్థం అంటే ఆశపడుట. అంటే మనం డిసైరబుల్ అని ఇంగ్లీష్ చెప్తాం కదా, డిసైరబుల్ అంటాం కదా, ఆశపడుట అని అర్థం అనమాట. ఆశపడుట అంటే ఈ గ్రీక్లో వీళ్ళు ఏం చేశారంటే ఎలా దీని అర్థం తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే దాన్ని ఎలా చూస్తారు? ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని చూస్తారు కదా, అలా అర్థంలో వరుడైన యేసయ్య వధువైన సంఘమును ప్రేమించి ఆ సంఘంనే పెళ్లి చేసుకున్నారు, ఆ సంఘమే కావాలని చెప్పున్నారు అని ఆ అర్థంలో ఈ ఎఫెసు అనే పట్టణముకు ఆ సంఘముకు ఆశపడుట, ద డిసైరబుల్ అని చెప్పేసి పేరిచ్చున్నారు. మరి దీనికి సంబంధించిన ఆ విషయములే ఆ కాలంలో జరిగింది. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ఏదైతే సంఘముకు పేరు ఇచ్చారో ఆ పేరు ఏదైతే అర్థం ఉందో ఆ అర్థముకు సంబంధించిన గుణగణనలు ఉన్నాయి కదా, దీనికి ఏమేమి క్రియారూపంగా ఏముంటుందో ఆ సమయంలో అదే, ఆ కాలంలో అదే జరిగింది అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఒకసారి నేను తెలుగులో మీకు మరి ఒకసారి ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఇప్పుడు చూసారా? ఇక్కడ ఇది ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సంఘ చరిత్రంలో ఆరంభ కాలంలో స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచే యేసయ్య ఏం చేస్తున్నారు, మొదటి సంఘం నుంచే ప్రతి ఒక్క సంఘం మొదలైనప్పుడు అంతా ఆయన ఏం చేస్తున్నారు, ఆయన కుడి చేత ఆ సంఘం గురించి ఆయన ధరించుకున్నారు, నక్షత్రంలాగా ధరించుకున్నారు. అంటే ఆ సంఘంగా ఆయన కాపరిగా ఉంటున్నారు, చూసుకుంటున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మాత్రం కాకుండా ఆ రోజు నుంచి మొదటి సంఘం నుంచి ఆదిమ సంఘం నుంచి ఈ రోజు లేకపోతే ఇంకా తర్వాత రాబోయే సంఘం ఎత్తబడ ముందు ఇంకా ఎన్ని సంఘములు వచ్చినా అన్ని సంఘంలో మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు, నడుస్తూ తిరుగుతున్నారు. అంటే ఆయన సన్నిధి ఆయన అన్ని సంఘములకు ఇస్తున్నారు. అంటే దాని ఏమర్థం, ఏమి జరుగుతుందో దాన్ని ఆయన చూస్తున్నారు. హెచ్చరిక కింద తీసుకోవాలి. యేసయ్య చూస్తున్నారా అని చెప్పి సంతోషించడం కాదు. యేసయ్య చూస్తున్నారంటే మన సంఘ కార్యక్రమాలు సంఘంలో సేవ జరుగుతుండేటప్పుడు యేసయ్య చూస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే మంచి చెడు వివేచన చేసే ఆ ఆత్మ కలిగి ఉండే యేసయ్య 7 అంతస్తుల ఆత్మ 7 రెట్లు ఆత్మ కలిగి ఉన్న ఆ యేసయ్య చూస్తున్నారంటే మనం ఆయన ఇష్టానుసారంగా చేస్తుంటే ఆయన తీర్పు నుంచి తప్పించుకుంటాము. ఆయనకి అయిష్టంగా ఏదైనా చేస్తే ఆయన తీర్పు నుంచి తప్పించుకోలేదనేది ఇక్కడ హెచ్చరిక. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఇక్కడ నక్షత్రములు అని చెప్పింది ఎవరిని అనేది మనకు తెలుసు. ఏ సంఘంలో ఏ పాస్టర్ కానీ ఏ ఎల్డర్ కానీ ఏ సంఘ పెద్ద కానీ దేవుని వర్తమానంలో బైబిల్లో చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా అదే రీతిలో తీసుకొచ్చి సంఘ సభ్యులకు బోధిస్తారో వాళ్ళనే నక్షత్రములు అన్నారు. ఇప్పుడు ఆయన ఈ 7 దీపస్తంభముల మధ్యలో ఆయన నడుస్తున్నారంటే దానికి అర్థం ఏంటి, ఈ ప్రపంచంలో ఎన్ని సంఘములు ఉన్నాయో అన్ని సంఘముల మధ్యలో ఆయన సన్నిధి, ఆయన ప్రశంసను వచ్చి ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు మనకి దీని తీవ్రత ఎక్కడ మనకు తెలుస్తుందంటే అపోస్తల కార్యములు ఈ పుస్తకంలో మనం చూడొచ్చు. సంఘటన పౌలు భక్తుడు వచ్చేసి ఆదిమ సంఘంలో పౌలు భక్తుడు బోధించేటప్పుడు ఇంకా ఎక్కువ టైం అవి రాత్రంతా బోధిస్తుంటే అక్కడ వినిన ఒక వ్యక్తి అబ్బాయిని అక్కడ రాసి ఉంటుంది. ఆ వ్యక్తి పైనుంచి పడిపోయి మరణిస్తాడు. మరి దీన్ని తెలుసుకునే పౌలు గారు ఏం చేస్తారు, మరి అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి ప్రాణం వచ్చినట్టుగా మనం అక్కడ చూసాం. ఎంత తీవ్రత దేవుని భక్తిలో యేసయ్య పైన ఎంత తీవ్రత ఉంటే, ఎంత అగ్రెసివ్నెస్ ఉంటే అలాంటి పనులు జరిగింది. ఇవన్నీ అప్పుడే జరిగింది. తర్వాత ఇదే ఎఫెసు సంఘంలో వచ్చేసి పౌలు భక్తుడు 3 సంవత్సరములు పౌలు గారు 3 సంవత్సరాలు అక్కడ సేవ చేశారు, సువార్త ప్రకటన చేశారు. అలా చేస్తుండేటప్పుడు అక్కడ స్వస్థత పొందిన వాళ్ళు
ప్రార్థన చేసి స్వస్థత పొందిన వారు ఉన్నారు. తర్వాత వచ్చేటప్పుడు పౌలు గారి హ్యాండ్ కర్చీఫ్ అంటారే, ఆ హ్యాండ్ కర్చీఫ్ తగిలితే చాలు దాన్ని తీసుకెళ్ళి ఎవరైతే హీలింగ్ అంటే వ్యాధిస్తులు ఉన్నారు కదా, వీళ్ళకి ఎవరి స్వస్థత కావాలో వాళ్ళకి ఆ హ్యాండ్ కర్చీఫ్లు పెడితే వాళ్ళకి బాగున్నట్లు కూడా బైబిల్లో రాయబడింది మనం చూసాం. ఆలోచన చేయండి, ఆ రోజు దేవుని ఒక ఆశీర్వాదం, ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఎంత బాగుండింది, ఎంత తీవ్రంగా ఉండింది అని మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు యేసయ్య కమండ్ ఇస్తున్నారు. ఏమని కమండ్ ఇస్తున్నారు ఇక్కడ చూడండి. కమండ్ అంటే కమండేషన్ అంటే మనం ఏమని చేసుకున్నాము, యేసయ్యకు ఏదైతే ఆ సంఘం పట్ల నచ్చిందో, ఆయనకి ఇష్టంగా అనిపించిందో దాని గురించి ఆయన ప్రస్తావన చేసి ఉన్నారు. అది ఏమని చూస్తాం. అది ప్రకటన 2వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడింది. నేను మీకోసం దాన్ని తెలుగులో చదువుతున్నాను. ప్రకటన 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తమ అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబతికులని నీవు కనుగొంటివనియు. ఓకే, తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు నేను కూడా ప్రేమిస్తున్నాను, అందుకనే కష్టపడి చదువుతున్నాను. తెలుగు భాషను ప్రేమించే వాళ్ళందరూ క్షమించండి, కొన్ని అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ప్రకటన 2:2లో మీరు దేవుని రాజ్యంలో దేవుని కోసం చేసే పనిని నేను ఎరుగుదును. మీరు ఏదైతే సేవ కోసం మీ పని చేస్తున్నారో ఆ పనితలంను నేను ఎరుగుదును. మీ ఓర్పును నేను ఎరుగుదును. తర్వాత చెడు విషయములు అన్నీ మీరు పక్కన పెట్టారనేది నాకు తెలుసు. తర్వాత ఎవరైతే మేము అపోస్తలులు అని చెప్పేసి మీ దగ్గర వచ్చి మేము కూడా బోధిస్తామని చెప్తున్నారో వాళ్ళు మీరు వెంటనే అపోస్తలులు అని ఒప్పుకోకుండా వాళ్ళని మీరు పరీక్ష చేసి వాళ్ళు నిజమైన ఆ అపోస్తలుల బోధ వాక్యానుసారంగా చేస్తారా, పరిశుద్ధ గ్రంథం ప్రకారం చేస్తారా, లేదు వాళ్ళు అభక్తికులా అని చెప్పేసి మీరు పరీక్ష చేసి చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుసు అనేసి యేసయ్య చెప్తున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ప్రపంచంలో ఉండే ఏదన్నా ఒక్క సంఘం దీని నుంచి తప్పించుకుంటుందా? అవకాశమే లేదు. ఈరోజు ప్రపంచంలో వందల సంఘములు, వేల సంఘములు, లక్షలు, కోట్ల కొలది సంఘములు ఉండొచ్చు. మరి అన్ని సంఘములు కూడా యేసయ్య సన్నిధి, ఆయన ప్రెసెన్స్, ఆయన చూపు ఈరోజు కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు చెప్పబడిన ఈ విషయంలో అన్నీ కూడా ఏదైతే మన చేసే పని, మన సేవ, మన పనితలం, తర్వాత మన ఓర్పు, తర్వాత అబద్ధ బోధ, తప్పుడు బోధ చేసేవాళ్ళు ఎవరన్నా కానీ వీళ్ళందరినీ కూడా యేసయ్య ఏం చేస్తున్నారు, చూస్తూనే ఉన్నారు. ఆ సంఘ పెద్దను, ఆ సంఘ కాపరిని కూడా చూస్తూనే ఉన్నారు ఆయన. ఇదే ఈ వచనముగా అర్థం. అంటే యేసయ్య వచ్చేసి ఒక సంఘం ఎలా ఉండాలో, ఆయన ఎదురుచూపు ఎలా ఉందో అలాగే ఈ సంఘం ఉన్నట్టు యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. పూర్తిగా వినండి. ఇప్పుడే ఈ సంఘం అలా కాదు కదా అని ఎవరు మధ్యలో వచ్చి దూరొద్దు, పూర్తిగా వినండి. ఇక్కడ ఈ ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యేసయ్య ఒక సంఘం ఎలా ఉండాలని అనుకున్నారో వీళ్ళు అన్ని పనులు అలాగే చేస్తున్నారు. అంటే వీళ్ళు ఉండే ఆ వాతావరణం, వీళ్ళుండే ఆ కమ్యూనిటీ, ఆ సొసైటీ ఉంది కదా, ఆ వాతావరణం ఎలాగుందంటే అందరూ కూడా అన్యులు. వీళ్ళు ఈ సంఘం తప్పితే, సంఘ సభ్యులు తప్పితే, విశ్వాసులు తప్పితే మిగతా అందరూ కూడా అన్యులు, అన్య దేవతలను పూజించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ అలవాట్లన్నీ చాలా ఘోరంగా ఉంటుంది. వీళ్ళందరి మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభు వారికి చాలా నిజముగా దైవ సేవ చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళందరి ముందు ఈ ఎఫెసు పట్టణమే ఎలాంటిదంటే అన్యులు ఇష్టానుసారంగా జీవించే అలాంటి ఒక జీవితం చాలా ఎక్కువ ఉండే ఒక పట్టణంగా ఎఫెసు పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎఫెసు సంఘం కూడా ఉంది. ఇప్పుడు ఈ సంఘం గురించి, ఈ పట్టణం గురించి కొన్ని విషయములు మనం మాట్లాడుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్క్రీన్ చూడండి, బదులు నన్ను చూడండి, నేను కథలాగా మీకు చెప్తాను. మొదటిగా ఇక్కడ ఉండేది ఈ ఎఫెసు పట్టణం ఉంది కదా, ఈ పట్టణంలో
ఒక పెద్ద మందిరం ఉంది. ఆ మందిరంలో ఉండేది డయానా అనే ఒక దేవత పేరు, వాళ్ళు పూజించే దేవత పేరు. ఈ పట్టణం వచ్చేసి ఎలాంటి పట్టణం అంటే ఆ రోజుల్లో 7 అద్భుతాల్లో ఒకటిగా ఇది లెక్కించబడింది. ఇది చాలా చాలా నోట్ చేసుకోవాల్సిన అవసరం. తర్వాత ఈ పట్టణంలో ఒక హాల్ అంటాం కదా, ఆడిటోరియం అంటాం కదా, అవి 100 అడుగులు ఈ వెడల్పు, 1000 అడుగులు పొడుగుంటుంది. అంత పొడవు, ఇంత వెడల్పు, 100 అడుగులకు 1000 అడుగులు, అంత పెద్ద ఆడిటోరియం ఒకటి అక్కడ వాళ్ళు అప్పుడే ఆ టైంలోనే కట్టించారనమాట. దీంట్లో ఆ బిల్డింగ్ కట్టడ ఆ పని ఉంది కదా, బిల్డింగ్ ఆ ప్రదేశం మాత్రం 50,000 అడుగులు, ఆ సదరం చెప్తే 50,000 అడుగులు. దీని పొడుగు మనం ఆ బిల్డింగ్ పొడుగు చూస్తే 30 అడుగుల పొడుగు, అంత పొడుగు అనమాట. తర్వాత ఈ పట్టణం కట్టి ముగింపుకు రావడానికి 220 సంవత్సరములు పట్టిందంట. ఎన్ని తరములను చూడండి, 220 సంవత్సరములు. తర్వాత ఈ పట్టణంలో ఉండే ఈ పెద్ద బిల్డింగ్ అని చెప్పాం కదా, దీని కట్టడానికి పర్షియన్ కింగ్డమ్ ఉంది కదా, అక్కడి నుంచి 127 పిల్లర్స్, మార్బుల్లో ఉన్న పిల్లర్స్ అనమాట. అది 60 అడుగులు పొడుగుండేది, 127 పిల్లర్స్ వచ్చేసి వాడబడింది అని చెప్పేసి. సో దీని మధ్యలో ఎవరున్నారు, వాళ్ళు పూజించే ఆ దేవత డయానా అనే దేవత, ఒక ఆడది, దాని దేవతగా పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కాలంలో పూజించారు. తర్వాత ఈవిడ గారిని ఇంకో పేరు పెట్టి కూడా పిలుస్తారు, ఆర్టెమిస్ అంటారు. ఆర్టెమిస్, ఈ ఆర్టెమిస్ అని దీన్ని మన చరిత్రలో వెళ్ళి చూస్తే 2 సహోదరులు, ఆ దాంట్లో ఒక్క సహోదరి ఇలా మారిపోయి ఇలా బతికింది అని చెప్పేసి ఆ పూర్వ చరిత్ర మనకు చెప్తుంది అనమాట. తర్వాత ఈ అన్య మతం అంటే పాగన్స్ రిలీజియన్ అంటాం కదా, ఈ అన్య మతంలో ఒక అలవాటు ఉంది. అది ఏంటంటే ఆలయంలో వేసితనం చేసేది. అంటే ఇక్కడ చూడండి, కథలాగా ఉంటారు కదా, ఇక్కడ చూడండి, ఆలయంలో వేసితనం చేయడం అంటే టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటారు. దాని అర్థం ఏమంటే, మందిరం ఉంది కదా వీళ్ళ మందిరం, ఈ మందిరంలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు, విభచారం ఉంది కదా, ఈ విభచారంను వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అంటే చెయ్యమని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేస్తారు. దానికోసం కొంతమంది పిల్లల్ని ఏం చేస్తారంటే దీనికోసమే పెళ్ళవ ముందే దీనికోసమే ఏం చేస్తారు, ఆ మందిరముకు వదిలేస్తారు. మందిరముకు వదిలేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పనే మందిరంలో సేవ చేయడం. తర్వాత వీళ్ళ వరుమానం, ఇన్కమ్ ఉంది కదా, దానికోసం వీళ్ళు ఏం చేస్తారు, వ్యభిచారం, వేసితనం చేస్తారు. ఇది అక్కడ వాళ్ళకి ఎంకరేజ్ చేయబడి ఉండే అలాంటి ఒక పట్టణం ఎఫెసు పట్టణం. ఇప్పుడు దీని గురించి ఇంకా మాట్లాడాలంటే వీళ్ళ మూఢనమ్మకం, ఇక్కడ చూడండి, వీళ్ళ మూఢనమ్మకం ఏంటంటే సెక్స్ అనే దీన్ని వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా ముఖ్యత్వం ఇచ్చారు సెక్స్ అనే దీనికి. ఎందుకంటే మనుషులు ఆడ మగ వీళ్ళు సెక్స్లో ఇన్వాల్వ్ అయితే పైనుంచి ఈ దేవత చూసి చాలా సంతోషం పడుతుంది అని చెప్పేసి ఓ మూఢనమ్మకం పెట్టుకుని వీళ్ళు ఈ ఆలయ వేసితనం అంటే గుడిలో మందిరంలో వచ్చేసి విభచారంను వీళ్ళు ఏం చేశారంటే ఎంకరేజ్ చేశారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సెక్స్ ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు, దేవుణ్ణి సంతోష పెట్టచ్చు అని చెప్పేసి వీళ్ళు ఏమయ్యారు, సెక్స్లో ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఈ ఆడమొగ ఇద్దరు పరిపూర్ణమైన ఒక ఎంజాయ్మెంట్కి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ దేవత వచ్చేసి సంతోషిస్తుంది, మహిమపరచబడుతుంది అని చెప్పేసి వీళ్ళు అలాంటి పనులలో దిగిపోయారు. దానికోసం ఈ ఆలయంలో వేసితనం చేసే ఈ విభచారం చేసే వాళ్ళందరూ కూడా, ఈ స్త్రీలు కూడా వాళ్ళను ఎవరన్నా బయట నుంచి వచ్చి బయట ఊరు వాళ్ళు చూస్తే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టచ్చంట. ఎలా గుర్తుపెట్టచ్చు అంటే వాళ్ళు మందిరం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరంలా, వీళ్ళు ఆ పట్టణంలో తిరిగేటప్పుడే వీళ్ళు వేసుకునే వస్త్రధారణ ఉంది కదా, అంటే ఆ బట్టలు ఉంది కదా, అది ఎలా ఉంటుందంటే వాళ్ళ రొమ్మును వచ్చేసి ఒక పక్కం మూసుకుంటారంట, మరి ఇంకో పక్క ఓపెన్గానే వాళ్ళు ఈ పట్టణం లోపల తిరుగుతారంట. దీనికోసమే ప్రపంచంలో చాలా ఊర్ల నుంచి దీన్ని చూడడానికి చాలామంది అక్కడ వెళ్తారని చెప్పేసి చరిత్రం చెప్తుంది. బాగా అర్థం చేసుకోండి. అలాంటి ఒక
పట్టణం. దీన్ని చూసిన వాళ్ళు ఏం చేశారంట, ఈ మూఢనమ్మకమును వాళ్ళు కూడా తీసుకుని ఇమిటేషన్ మ్యాజిక్ అంటారు, అంటే కాపీ కొట్టడం. ఇలా చేస్తే దేవుణ్ణి మహిమపరచవచ్చు, దేవుడు సంతోషపడతారని చెప్పేసి దీన్ని చూసిన వాళ్ళు చాలామంది కూడా పాటించినట్లు కూడా చరిత్రలో రాయబడింది. మరి ఆలోచన చేయండి, ఇలాంటి ఒక వాతావరణంలో ఎఫెసు పట్టణంలో ఎఫెసులో ఉండే ఆ సంఘం వచ్చేసి ఎలా ఉందని చూసుకున్నాము. యేసుక్రీస్తు వారు ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం అంతవరకు చూస్తే యేసు ప్రభు వారు ఎలా ఓ సంఘం ఉండాలని అనుకున్నారో అలాంటి సేవ చేస్తున్నారు, అలాంటి పనులు చేస్తున్నారు, అలాంటి పనితనం వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత ఏముంది, అక్కడ ఎవరన్నా వాళ్ళ ఓర్పు సహనం ఎక్కువ ఉంది. తర్వాత ఎవరన్నా వచ్చి మేము అపోస్తలని చెప్పేసి బోధించాలంటే ఆ బోధకులు సరైన బోధ చేస్తారా లేదా అనేది, తప్పుడు బోధ చేస్తారా లేదా అని చెప్పేసి, అబద్ధ బోధ చేస్తారా లేదా అని పరీక్షించి వాళ్ళు సరైన బోధనే చేస్తారు అని తెలిసిన తర్వాతనే బోధించడానికి అనుమతించింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఏ వాతావరణం చేస్తున్నారు. ఈ పట్టణం ఎలాగుంది ఇప్పుడు చూసుకున్నాము. ఇలా ఉండే పట్టణం మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజమైన దేవసేవ చేస్తున్నారని చెప్పేసి యేసయ్య పొగడి ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనం వరకు మాట్లాడింది మనం చూసాము. ఇప్పుడు 3వ వచనంలో కూడా అదే ఉంటుంది. దీనే 3వ వచనంలో కూడా చెప్పబడి ఉంటుంది. ఇలాంటి ఒక వాతావరణంలో దేవుని మహిమపరచడానికి, యేసయ్యని మహిమపరచడానికి వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. మరి ఆ కష్టం మాత్రం ఎలాగంటే, ఆ కష్టం అంత కాదు, ఎంత కష్టపడాలో అంత కష్టపడి వాళ్ళు పనిచేసినట్లుగా మనం చూస్తాము. అందుకని తప్పుడు బోధ చేసిన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. అది బాగా మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు కూడా 3 సంవత్సరములు అక్కడ దేవుని సేవ చేస్తారని చూసుకున్నాము. ఆలోచన చేయండి, పౌలు గారి దగ్గర బోధ విన్న వాళ్ళు మరి వాక్యం ఎరిగిన వాళ్ళే కదా ఉంటారు. పౌలు గారి దగ్గర బోధ ఉంటే మామూలుగా ఉంటుందా? ఈరోజు ఆయన లెక్కించి రాయబడిన పత్రికలు మనం చూస్తేనే, ఆయన రాసిన పుస్తకములు మనం చూస్తేనే మనం ఇంత మాట్లాడుతున్నాం. మరి ఆ రోజు ఆయన దగ్గర నేరుగా విన్నవాళ్ళు, ఆ బోధన నేరుగా విన్నవాళ్ళు, వాక్యం ఎరిగిన వాళ్ళే ఉంటారు. అందుకని ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు వెంటనే పరీక్షించి వాళ్ళు సరైన బోధ చేస్తేనే అక్కడ వాళ్ళు అనుమతించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తాన్ని ఇక్కడ చూస్తే వాళ్ళు దేవుని సేవలో, యేసయ్యకు చేసిన సేవలో వాళ్ళు నిజంగా పనిచేస్తున్నది మనకు గుర్తుపెట్టచ్చు. మరి ఇక్కడ చూడండి, యేసయ్య అక్కడ ఆ ఎఫెసు సంఘంలో ఏమి ఆయన చెప్పినారంటే, వాళ్ళు ఏదైతే బోధ విన్నారో ఆ బోధను వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో అది సరైన బోధ అనేసి చెప్పబడింది. తర్వాత వాళ్ళు ఈ వాతావరణం బయట పట్టణంలో ఇంత వాతావరణం, మోసమైన వాతావరణం ఉన్నా కానీ, వాళ్ళు అంత ఒత్తిడి ఉన్నా కానీ ఆ ఒత్తిడిని తట్టుకుని దేవుని సేవలో నిజంగా ఉన్నట్టుగా ఉంది. తర్వాత వాక్యంలో కానీ, తర్వాత ఏ ఒక టైర్డ్నెస్ కూడా లేకుండా, అంటే వాళ్ళు యేసయ్య రాజ్యంలో ఈ స్వార్థ ప్రకటనలో ఈ సరైన బోధలో వాళ్ళు ఎలాంటి వెనక్కు చూపు చూడకుండా ముందు చూపు చూసి వెళ్తున్నారు అనేది మనకు అర్థమైంది. దీనే యేసయ్య కూడా ఇక్కడ చెప్పినారు. సో ఈ పనులన్నీ చేస్తూ దేవుని కరెక్ట్ ఉండాలని చెప్పేసి ఈ పనులన్నీ చేస్తూ ఏం చేస్తారంటే, వీళ్ళ పరిచర్యల దీని ఏం చేశారు, వీళ్ళు ఒక అలవాటు కిందనే దీన్ని మార్చుకున్నారు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు ప్రకటన 2:2 వరకు వీళ్ళు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో దీన్ని వీళ్ళు ఏం చేశారు, ఒక అలవాటు ప్రకారం చేసుకుని ఈ పనులు ఎప్పుడు చేయడానికి, ఇదే పనులు ఎప్పుడు చేయడానికి మొదలుపెట్టి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు ఒకటి మరిచిపోయారు. ఇది టర్నింగ్ పాయింట్. ఇక్కడ మర్చిపోయారు, ఇంత బాగా వచ్చిన వాళ్ళు ఒకటి చేయడానికి మర్చిపోయారు. ఏంటి అని చూస్తే, దేవుని దగ్గర ప్రత్యేకమైన వాళ్ళు వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ దేవుని దగ్గర యేసయ్యతో పర్సనల్ టైం అంటామే, ఆ ప్రత్యేకమైన ఒక సమయాన్ని గడపడానికి వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు మనం కూడా చూసుకుందాం. చూడండి, మన పిల్లలు ఉదాహరణగా తీసుకుంటే తల్లిదండ్రులకు మన అందరూ ఉన్నాము. ఇది మనందరూ సిగ్గుపడాల్సిన విషయం నిజంగా. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను కన్నాము, ఎందుకు కన్నామని మనకు తెలియదు. పెళ్ళయింది, ఆ కుటుంబ జీవితంలో మనం ఇన్వాల్వ్ అయ్యాము, ఏమైంది, పిల్లలు కలిగారు, పిల్లల్ని కన్నాము,
దేవుడు ఇచ్చారు, పిల్లలు కన్నాము. మరి పిల్లలు పుట్టారు కానీ తల్లిదండ్రులు పుట్టారా? తల్లిదండ్రులు పుట్టడానికి ఒక పెళ్ళి ఒకటే క్వాలిఫికేషన్ అయితే అది క్వాలిఫికేషనే కాదు. బాగా అర్థం చేసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత లేదు పిల్లలు పుట్టబోయేసి మనకు కన్ఫామ్ అయిన తర్వాత మనకు ఒక బిడ్డ రాబోతుంది. ఈ బిడ్డను నేను ఎలా పెంచాలి అని ఏదన్నా తల్లిదండ్రులు ఎక్కడన్నా ఎవరన్నా ఒక్క తల్లిదండ్రులు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడన్నా ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ డిగ్రీలు తీసుకున్నారని మనకు తెలుసా? లేదు. మరి అందరి చెప్పడానికి లేదు. కొంతమంది ఉన్నారు, ఓకే ఇలా వస్తే నేను ఏం చేయాలి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎక్కువ మంది ఆ లిస్టులో లేదు. ఈరోజు పెద్దవాళ్ళను అంటే తల్లిదండ్రులను బిడ్డల మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అని నిజంగా ఒక తల్లిదండ్రులు ఎరగగలిగితే అదిరిపోతారు. మీరు ఆశ్చర్యం కాదు, అదిరిపోతారు. మీకు భయం వస్తుంది, మీకు వణుకు పుడుతుంది. నేను దీని హెచ్చరిక కింద చెప్తున్నా. తల్లిదండ్రులు ఎవరైతే మీకు బిడ్డలున్నారో వాళ్ళను చిన్న బిడ్డగా ఉండేటప్పుడు ముందు మీరు ఎలా చూసుకున్నారో అలాగే ఇప్పుడు కూడా చూసుకోండి. దీని గురించి ఇంకొంచెం తేటగా మాట్లాడతాం వచ్చే దీంట్లో. ఇంకా ఇదే ఈరోజే మాట్లాడతాం. బాగా అర్థం చేసుకోండి. ఎలా మీరు ముందు వాళ్ళు చిన్నగా ఉండేటప్పుడు చూస్తారో ఈ రోజు కూడా మీకు వాళ్ళు చిన్నవాళ్ళే. ఇది మాత్రం స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఇలాగ ఈ సంఘంలో ఎఫెసు సంఘంలో ఈ మంచి కార్యంలో అన్నీ కరెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు దీన్ని ఏం చేశారంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా దీని ఒక అలవాటు కింద చేసుకుని దేవునితో గడపాల్సిన ప్రత్యేకమైన పర్సనల్ టైం వచ్చేసి వాళ్ళు పెట్టలేకపోయారు. అంటే దానికోసం యేసయ్య ఏం చెప్తున్నారు, మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టితిరి అని చెప్పేసి ఆయన ఇక్కడ వాళ్ళ పైన ఒక నేరారోపణ మోపుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు. ఆలోచన చేయండి. ఇదే ప్రకటన ఏం చేస్తున్నాము, ఆయన ఏం చేస్తున్నారు, రెబ్యూకింగ్ అంటాం కదా, కంప్లైంట్, నేరారోపణ మోపుతున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ప్రకటన ఇదే మనకి ప్రకటన 4లో మనకుంది 2:4. ఎందుకంటే 2:3 మన 3వ వచనం మనం తేటగా చదవలేదు, ఎందుకంటే 2వ వచనం 3వ వచనం కలిపి ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం మీకోసం నేను తెలుగులో చదువుతున్నాను. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి ఒకసారి చదువుతామనండి. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా, ఎవరు? యేసయ్య, యేసు ప్రభువారు యోహాన్ గారి ద్వారా ఏం రాపిస్తున్నారు, ఎఫెసు సంఘంకు ఆయనంటే ఏంటి, ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం వరకు యేసయ్య వాళ్ళు ఏం చేశారు, కమెండేషన్, వాళ్ళకి నచ్చినట్లు ఆయన ఏం చేశారు, కమెండేషన్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 4వ వచనంలో ఏం చేస్తున్నారు, ఆయన రెబ్యూక్ చేస్తున్నారు, అంటే నేరారోపణ మోపుతున్నారు. ఏమని రేపమోతు, అయినను మీ పైన నేను ఒక నేరారోపణ మోపవలసి ఉన్నది. అది ఏంటంటే మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టితిరి, మొదటి ప్రేమను మీరు వదిలిపెట్టారు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే వీళ్ళు ఏం చేశారు, మనం ఇంతవరకు మాట్లాడినట్టుగా అలవాటు ప్రకారం మంచి విషయంలో అన్నీ చేసి ఏమయ్యారు, ఈ విషయముల పైన ఫోకస్ చేశారు. కానీ ఏదైతే కార్యక్రమములు ఉన్నాయో ఇప్పుడు సంఘంలో అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఒకటి చేస్తాము, ఇది కరెక్ట్ ఉందని చెప్పేసి దాన్ని చేస్తాం, తప్పు కాదు, అదే చేయాలి. మరి అది చేస్తూ దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వాలి, అది మాత్రం చేస్తుంటే చాలదు అనేది ఇక్కడ పాయింట్. అప్పుడు చేసేటప్పుడు ఏమవుతుందంటే మొదట్లో మనం దేవునికి మొదట్లో రక్షణ పొంది మన దాంట్లో మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని రక్షణ పొందిన వెంటనే మన దేవుడితో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నామని ఆలోచన చేస్తే మన అందరికీ కూడా మన జీవితంలో వస్తుంది. అంటే సంఘంలో ఈ జరిగే కార్యక్రమంలోని సంఘ కార్యక్రమంలోని చేసే తప్పే కాదు, అది చేయమనిసే యేసయ్య చెప్పారు.
మరి ఏది తప్పన్నారు? మీరు దాని మాత్రం చేస్తున్నారు, ఇంకో పని చేయలేదన్నారు. ఏంటి? మొదట్లో మీరు నాతో సమయం గడిపారు, నాతో ఇష్టంగా వచ్చారు, అన్ని పనులు చేశారు, ఇప్పుడు అది లేదు. అందుకని ఆ మొదటి ప్రేమ మీరు వదిలేశారు. అది దాన్ని కూడా చేయమని చెప్పడం నుంచి ఇది మాట్లాడుతున్నాం. ఇక్కడ మొదట్లో మన రక్షణ, మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని రక్షణ మనం పొందిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే అంటే పిచ్చగా యేసయ్యని ప్రేమించాం. దానికి కొలత లేదు, ఏమీ లేదు, అంత ప్రేమించాం. ఇంకేం చేసాము? ఆయనని ప్రేమిస్తున్నాము కాబట్టి ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలుగా ఎవరు ఉన్నారు విశ్వాసులు అందరినీ ప్రేమించాం. తర్వాత ఏం చేసాము? బైబిల్ పరిశుద్ధ గ్రంథంను తిప్పి చదివి ఉంటాం. ఆ తర్వాత మనకి ప్రార్థన అంటే ఆ టైంలో మనకి ప్రార్థన రాను కూడా రాదు. మరి ఏం చేస్తాం? ఒత్త కూర్చుని ఏమన్నా ప్రార్థన చేస్తే వింటాం, నేర్చుకుంటాం. మనం కూడా కొన్ని టైంలో మనసు రూపంలో ఏం చేస్తాము? ప్రార్థన చేస్తూనే ఉంటాము. బాగా వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసిన కాలం కూడా ఉంది. తర్వాత సంఘం అంటే ఆ రోజు సండే అంటే సండే, ఫ్రైడే అంటే ఫ్రైడే, ఆ రోజు మనకి ఏమున్నా కానీ అన్నిని పక్కన పెట్టేసి సంఘంకి చర్చికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఆ సంఘం వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేస్తాం? అన్ని పనులు నేను చేస్తాను ముందు నిలబడి చేస్తాం. అలాగే సంఘ సభ్యులకి ఏమన్నా అవసరం పడినా, ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే అన్నీ చేసింది కూడా ఉంది. ఇది ఎప్పుడు? మారు మనసు పొంది బాప్టిజం పొంది యేసయ్య మనకి ఆ ఉచితంగా ఇచ్చిన రక్షణ ఆ టైంలో, ఆరంభ టైంలో ఇది చేసింది. మరి ఇప్పుడు కూడా పనులు చేస్తున్నామా లేదా? ఇప్పుడు కూడా పనులు చేస్తున్నాం. మరి ఏమైంది? అప్పుడున్న ప్రేమ, ఆ మొదటి ప్రేమ మనకి లేదు. ఆ మొదట్లో ఉన్న ఆ తీవ్రత మనకి లేదు. మొదట్లో ఉన్న అగ్రెసివ్నెస్ మనకి లేదు. ఇప్పుడు ఏం చేస్తాము? ముందు చేసినట్టు అన్నీ చేస్తాము, మరి చెయ్యాలి కదా అని చెప్పేసి చేస్తాం. ఎందుకు? నేను విశ్వాసిని, నేను ఈ పనులు చేయాలి అని చెప్పేసి చేస్తున్నాం. కానీ ముందు ఉన్న ప్రేమతో, ముందున్న తీవ్రతతో మనం చేయట్లేదు. యేసయ్యని ప్రేమిస్తున్నాం. మరి ముందున్న ప్రేమలాగుందా? లేదు. యేసయ్య బిడ్డలందరినీ ప్రేమిస్తున్నాం. ముందులాగుందా? లేదు. తర్వాత బైబిల్ చదువుతున్నాం. ముందులాగా లేదు. తర్వాత ప్రార్థన చేస్తాము. అలవాటు ప్రకారం చేస్తాము. ఏదైతే మనకి ఇంతవరకు చేసి అలవాటు ఉంది, అది మాత్రం ఈ పెదవులు ఇప్పి మాటలు బయటికి వస్తుంది, కానీ దాని అర్థం ఇక్కడ రూపలు వెళ్ళి జీవితాలు మార్చుకునింది లేనే లేదు. సంఘము వెళ్తాం. కొన్ని రోజులు ఏమైంది? ఎప్పుడైతే కరోనా వచ్చిందో దాని తర్వాత ఆన్లైన్ చర్చలు వచ్చేసి స్టార్ట్ అయ్యి ఈరోజు మనకు అన్ని సమకూడి బాగుండి సెట్ అయితే సంఘంకి వస్తాం, లేకపోతే అటెండ్ ఆన్లైన్. ఎందుకంటే అందులో పెడుతున్నారు కదా, ఏది లింకులు పెడుతున్నారు కదా అని. లింకులు పెట్టేది దేని ఏం అర్థం చేసుకోండి. లింకులు పెట్టేది మీరు ఇష్టంగా కంఫర్ట్లో ఇంట్లో కూర్చుని మీరు పని చేస్తే దాన్ని సంఘం నడవడానికి కాదు. సంఘంకి వస్తే దేవుని, ఇప్పుడు మన శుక్రవారం మన ఆరాధన కూటం పెడతాము, తర్వాత వేరే కొన్ని దేశంలో ఆదివారం పెడతారు. మరి సంఘంకి వచ్చేటప్పుడు, సంఘంగా కూడి మనం చేసేటప్పుడు దేవుని సన్నిధి దిగుతుంది. అది ఇంపార్టెంట్. ఇక్కడ మన కోసం లేకపోయినా ఇంకోరి కోసం దిగేది. మనం కూడా అక్కడ ఉంటాము. వాళ్ళని చూసి మనం ఏం చేస్తాము? ప్రేరించబడి మనం కూడా దేవునితో కనెక్ట్ అవుతాము. అది ఇప్పుడు ఉందా? సంఘము వెళ్తున్నాం. మరి ముందులాగా వెళ్తున్నామా? లేదు. సంఘంలో వచ్చి కొన్ని పనులు చేస్తాము. మరి ప్రారంభంలో ఏం చేసామో అలాంటి తీవ్రతతో ఇప్పుడు చెయ్యట్లేదు. చూడండి, ఇప్పుడు కూడా మనం అన్నీ చేస్తే అన్నీ కరెక్టే, దేవుని రాజ్యంలో చేస్తున్నాము. మరి వదిలిపెట్టింది ఏంటి? విడసిపెట్టింది ఏంటి? ప్రేమ. మొదట్లో ఉన్న తీవ్రత మనం విడసిపెట్టాము. సో అందుకని యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే చెప్తున్నారు. అంటే యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీరు అన్నిట్లో కరెక్ట్గానే ఉన్నారు. మీకు ఆ మారల్ వాల్యూస్ కానీ, లేకపోతే వాక్యానుసారమైన ఆ వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఎలా చెప్పాలో, బోధ ఎలా చేయాలో, మీరు చేసే పనితనం, మీరు చేసే సేవ, తర్వాత ఏంటి, మీ దగ్గర ఉండే ఓర్పు, సహనం, ఇవన్నీ బాగానే ఉంది. మరి ఏమైందంటే ఆ పనులన్నీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి మొదట్లో ఉన్న తీవ్రత, ఆ ప్రేమ మీ దగ్గర నుంచి పోయింది. అంటే ఇక్కడ విషయం చెప్పాలి. ఏంటి అనేటప్పుడు రిలేషన్షిప్ అనేది అంటే బాంధవ్యం అంటాం కదా. ఈ బంధుత్వం అనేది ఏంటి అంటే, ఇది పెట్టుకుంటే వచ్చేది కాదు, మన చేస్తే వచ్చేది కాదు.
దీన్ని కట్టుకోవాలని చెప్తారు, ఇంగ్లీష్లో కట్టి చెప్తారు. బిల్డ్ యువర్ రిలేషన్షిప్ అంటారు. బిల్డ్ అనే పదం దేనికి వాడతాము? ఓ కట్టడానికి మనం ఏం చేస్తాం? బిల్డ్ అనే పదం వాడతాం, బిల్డింగ్లో వాడతాం. మరి ఇక్కడ బాంధవ్యం అనే దీన్ని కూడా ఏం చేస్తున్నారు? కట్టాలి అంటున్నారు. ఎందుకు కట్టాలని చెప్తున్నారంటే, కట్టడం ఎలా కడతాము? ఒక రోజుకి 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టేస్తామా? లేదు కదా. ఇట్టిగా పెట్టాలి, రాయి పైన రాయి పెట్టాలి. ఒక రాయి పెట్టేటప్పుడు దాని మధ్యలో ఇంకా సిమెంట్ అత్తుకోవడానికి సిమెంట్, దీనే కట్టేది అనేది. ఇలా కట్టమంటున్నాడు. బాంధవ్య రిలేషన్షిప్ని ఇలా కట్టమంటున్నారు. మరి ఆలోచన చేయండి, మనం చేసేది ఏంటి? రిలేషన్షిప్ను చేస్తే రాదు, అనుకుంటే రాదు, మాట్లాడితే రాదు, ఖండిస్తే రాదు, ఆధిపత్యం చేస్తే రాదు. ఏం చేస్తే వస్తుంది? కట్టాలి. కొంత అంటే దానిపైన పూర్తిగా పనిచేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకోండి, ఎంత టైం పడుతుంది? రాయి పైన రాయి, ఆ రాయి మధ్యలో సిమెంట్, ఈ సిమెంట్ పెట్టాలంటే ఇంకా ఇసుక, ఇంకా దానికి ఏమేమి ఉన్నాయి, నీళ్ళు, పని, ఇన్ని ఉన్నాయి. ఈ రిలేషన్షిప్లో కూడా ఇవన్నీ ఇంత పని, ఇలాంటి పనులు చేస్తే దానికి కట్టాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది పనిచేయదు. ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్ ఏం తెలుసా? మనకు ఈ లోకంలో ఎన్నో వస్తువులు నస్తాయి. ఒక వస్తువు నస్తుంది, మనం కొంటాం, అది ఇంట్లో పెట్టి వాడుకుంటాం, దానిపైన అనుభవిస్తామా? ఓకే, ఇది బాగుంది, నేను ఇష్టపడి కొన్నాను. అది వాచ్ అవ్వనివ్వండి, లేకపోతే ఫోన్ అవ్వనివ్వండి, లేకపోతే ట్యాబ్ గ్యాడ్జెట్ ఏదన్నా అవ్వనివ్వండి, లేదు ఇంట్లో కొనే ఒక ఏసీ అవ్వనివ్వండి, ఫ్రిడ్జ్ అవ్వనివ్వండి, లేకపోతే ఫ్యాన్ అవ్వనివ్వండి, ఒక సైకిల్, 2 వీలర్ కార్, ఏదన్నా అవ్వనివ్వండి, వస్తువులు మనం కొంటాము. మన బడ్జెట్గా అంటే మన ఆర్థిక స్థాయి తగ్గట్టు ఫైనాన్షియల్ కెపాసిటీ దగ్గర మనం ఏం చేస్తామంటే మనం కొని దాన్ని మన ఇష్టంగా మనం వాడుతాం. మరి ఇంట్లో భార్య కానీ, లేదా భార్యకు భర్త కానీ, తల్లిదండ్రులకి పిల్లలు కానీ, లేదా పిల్లలకి తల్లిదండ్రులు కానీ వస్తువుల మనకు అలవాటు ఏంటి? ఎక్కువ ఈ లోకంలో ఇలాంటి వస్తువులు కొని ఆ వస్తువుల విలువను పెట్టి దాన్ని మనం ఇష్టపడేది, కొంచెం పాత అయిన తర్వాత పక్కన పెట్టేది, ఇవన్నీ జరుగుతుంటుంది. మరి బంధుత్వం, ఈ రిలేషన్షిప్ అనేది అలాంటిది కాదు కదా. ఈ రిలేషన్షిప్ అనేది చిన్నగా మొదలుపెట్టి అది రోజు పెరిగి దాన్ని కట్టి పెద్దది చేసుకుని ఇంకా బాగుపడాలి కానీ, తృప్తి చెందాలి కానీ, పరిపూర్ణ స్థితికి రావాలి కానీ, వస్తువులను చూసినట్టుగా వస్తువులకు ఏ విలువ ఇస్తామో అలాంటి విలువలు మన కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు, సార్వత్రిక సంఘం ఉండే అన్ని సభ్యులకు మన అలాంటి విలువలు ఇస్తే ఏమవుతుంది? అది స్థిరముగా ఉండదు. అది చాలా చాలా ముఖ్యం. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రకటన 2:5 నేను మీకోసం తెలుగులో చదువుతున్నాను. ప్రకటన 2:5 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదును. సీరియస్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? చాలా సీరియస్గా చెప్తున్నారు. గుర్తెచ్చుకో అంటున్నారు. ఏం గుర్తెచ్చుకోమంటున్నారంటే ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనంలో గుర్తెచ్చుకో. ఏం గుర్తెచ్చుకోవాలి? నువ్వు ఎక్కడ పడిపోతావో అక్కడ ఆ పడిపోయిన సమయంను గుర్తెచ్చుకుని అక్కడి నుంచి లే అని చెప్పేసి ఏం చెప్తున్నారు? అక్కడి నుంచి లేచి ఎక్కడ మొదటి ప్రేమను విడిచిపెడితివో అక్కడ నుంచి లేచి మారు మనసు పొందితేనే సరి. మారు మనసు పొంది మొదట్లో చేసిన క్రియలను, మొదటి ప్రేమ, మొదట్లో నువ్వు చేసిన పనులన్నీ ఏమేమి పనులు చేసావు? యేసయ్యను ప్రేమించింది, సంఘ సభ్యులను ప్రేమించింది, ఈ ఇంట్లో పొరుగువారు పక్కన ఉన్న వాళ్ళందరినీ ప్రేమించింది, ఇంకేమేమి చేసాం? ప్రార్థన చేసింది, వాక్యం చదివింది, అన్నీ ఏదైతే మనకు అన్నీ కూడా మరి మొదలుపెట్టు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలంట? ఇది ఎప్పుడు నువ్వు కోల్పోతావో, ఎక్కడ పడిపోతున్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు. ఆ మొదటి క్రియలను మరి మొదలుపెట్టు. లేని ఎడల మీరు అలాంటి పని చేయలేదు అనేటప్పుడు
నేను వస్తా. ఎవరు? యేసయ్య చెప్తున్నారు, నేనే వస్తా, స్వయంగా వస్తా, వచ్చి ఏం చేస్తాను, మీ మధ్యలో ఉండే మీ దగ్గర ఉండే దీపస్తంభం అంటే ఏంటి? సంఘం. మీ మధ్యలో ఉండే దీపస్తంభంను నేను తీసివేసేస్తాను. ఎంతవరకు? మారు మనసు పొందేవరకు అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. బాగా ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి పడిపోతివి? మొదటి ప్రేమని ఎక్కడ వదిలిపెట్టి ఈ క్రియలన్నీ ఎప్పుడు నువ్వు వచ్చేసి అలవాటు ప్రకారం మార్చుకుని దేవుని సన్నిధి కావాలని అనుకోకుండా నువ్వు అలవాటు ప్రకారం చేసావో అక్కడి నుంచి లేవు. లేచి ఏం చెయ్యి? అది గుర్తుపెట్టుకో. తర్వాత మొదట్లో ఉన్న తీవ్రతను నువ్వు గుర్తుపెట్టుకో. దాని తర్వాత మీరు ఒకరి మధ్యలో ఒకరు, నాతో కూడా మీరు చాలా అర్థవంతంగా మీరు సమయంను గడిపారు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏముంది? యేసయ్యతో మీరు మాట్లాడడం, యేసయ్య మీతో మాట్లాడడం, అంతే. నాతో మాట్లాడడం. యేసయ్య చెప్తున్నారు, నాతో మీరు మాట్లాడేది, మీరు నాతో మాట్లాడేది, నేను మీతో మాట్లాడేది. ఇది కూడా గుర్తుపెట్టుకో. ఇవన్నీ గుర్తుపెట్టుకుంది. ఏంటి? ఇది నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది, మారు మనసు పొంది రక్షణ పొందేవో అప్పుడు ఇవన్నీ నువ్వు చేసావు. దాని ఇప్పుడు గుర్తెచ్చుకో. అంటే దేవునితో ఉన్న సంబంధం అది సత్సంబంధంగా ఉండాలి. అలాంటి సంబంధంలో ఉండకూడదు. అలాంటి సంబంధంలో మన కంఫర్ట్ కోసం, మన సౌర్యము కోసం దేవునితో మనం పని చేయకూడదు, దేవుని రాజ్యంలో మనం పని చేయకూడదు అని చెప్పేసి దేవుడు యేసయ్య ఏం చెప్తున్నారు? మొదటి క్రియలను మరలా మొదలుపెట్టు. మొదట్లే నువ్వు యేసయ్యని ఎంత ప్రేమించావో అలాగే ఇప్పుడు కూడా ప్రేమించు అని చెప్తున్నారు. ఇప్పుడు 2 ఉదాహరణ. ఒకటి పెళ్ళి. ఇప్పుడు చూడండి, ఆడ మగ ఇద్దరికి ఒక వయసు రాగానే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసి, మన విశ్వాసులు అయితే ప్రార్థన చేసి పెళ్లి చేసి పెడతారు. పెళ్లి చేసి పెట్టేటప్పుడు ఆలోచన చేయండి, ఒక భర్త భార్య దగ్గర ఎలా ఉంటుంది? బాగా ఆలోచన చేయండి. ఒక భర్త భార్య దగ్గర ఎలా ఉంటాడు? మనకు తెలుసు. అప్పుడు భార్య అనే లోకమై ఉంటుంది, అన్ని భార్య కోసమే ఉంటుంది. ఆ టైంలో చూడండి, ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరమో, అంటే వాళ్ళకి ఎంతవరకు ఇష్టం ఉండిందో అంతవరకు ఏం చేస్తారంటే ఇంట్లో ఎవ్వరు వాళ్ళకి కనిపించరు. ఆఫీస్ వెళ్తే ఆఫీస్ పనిలో వాళ్ళకి దృష్టి పోదు. ఆఫీస్ నుంచి భార్య అనే గుర్తొస్తుంటుంది. అన్నీ చేస్తుంటారు. అక్కడ ఎవరన్నా మాట్లాడినా కానీ మానది వచ్చేటప్పుడు వీళ్ళు నవ్వుతుంటారు. ఎందుకు? వీళ్ళు ఏదో జరిగింది కదా భర్త భార్య మధ్యలో, అక్కడ దాని గురించి ఆలోచన చేసి నవ్వుతుంటారు. అంటే వాళ్ళ సమయం అంతా భార్య ఏం వస్తుంది, భార్య ఏం తింటుంది, నేను ఎలా తీసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా దాచి ఎలా తీసుకెళ్ళాలి, ఎవరికి తెలియకుండా నేను ఏం చేయాలి, నా భార్యకు ఎలా దాన్ని ఇవ్వాలి, నేనే ఎలా ఇవ్వాలి. ఇది మొదటి ప్రేమ అండి. ఇలా చెప్తే కానీ మనకు అర్థం కాదు కదా. ఇది మొదటి, నేను తక్కువ చెప్పాను, ఇంకా చాలా చెప్పొచ్చు. ఇది మొదటి ప్రేమ, ఇది మొదటి క్రియలు. ఈ క్రియలు ఆయన ఏం చేయమంటున్నారు? నాతో పెట్టుకుంటారు బాబు, మీరు ఇలాగే ఉన్నారు అన్నాడు. అలాగే పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇంతవరకు మనం చూసుకున్నాము. నేను ఓపెన్గా ప్రశ్న వేస్తున్నా తల్లిదండ్రులకు, మీ పిల్లల గురించి మీకు తెలుసా? సమాధానం చెప్పండి. నాకు చెప్పలేరు మీరు. ఎందుకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే నేను ఓపెన్ ఇక్కడ చెప్తాను, మీరు అబద్ధం చెప్తున్నారు, లేకపోతే మీరు తెలివిగా మాట్లాడుతున్నారు, అంతే. దీని తప్పితే ఇంకేం లేవు. మీ పిల్లల గురించి మీకు తెలియదు. ఏం తెలియదు తెలుసా? ఏమీ తెలియదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు యేసయ్యకి ప్రార్థన చేసి మీ పిల్లలను యేసయ్య ఆ వెలుగులో మీరు తీసుకొచ్చి వాళ్ళని పెంచుతారో, ఆ పెంపకం ఉంటుందో, అప్పుడు నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు యేసయ్య ఆధీనంలో ఉంటారు, మీరు కూడా యేసయ్య ఆధీనంలో ఉంటారు. ఆ పనులు మీరు కాదు, నేను కూడా చేయలేదు. మరి ఇప్పుడు దేవుడు నేర్పుతున్నారు. సో పిల్లలతో మనం ఎలా ఉండాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి భర్తలైన మనకి వచ్చేసి భార్య పైన మోహం అనేది ఎంతవరకు ఉంటుంది ఆలోచన చేయండి. ఒక బిడ్డ అది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల ఆ బిడ్డ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకు ఆ మోహం తక్కువ అవుతుంది. ఆ లైంగిక మోహం అని ఉంటుంది కదా, ఆ ఆకర్షణ మనకు కొంచెం తక్కువ అవుతుంది. మరి మన ఆకర్షణ ఎవరికి వెళ్తుంది? బిడ్డల పైన వెళ్తుంది. ఇప్పుడు ఆ బిడ్డను స్టార్టింగ్లో మనం ఎలా చూసాము ఆలోచన చేయండి. భార్య పక్కవైపోతే
ఇప్పుడు పిల్లలు మొదటి వస్తారు. పిల్లల గురించి కొంత టైం ఉంటుంది. అలాగా చూసి 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 తర్వాత వాళ్ళు తప్పే చేస్తారు. మనకు బాగా తెలుసు, మనకు నవ్వొస్తుంది, సంతోషిస్తాం. మరి వాళ్ళు పెరగను ఇంకా పెరిగి వాళ్ళు స్వయంగా ఆ స్పృహకు వచ్చి వాళ్ళ ఇష్టం వాళ్ళ వల్ల వాళ్ళ అయ్యే పనులన్నీ చేస్తుండేటప్పుడు మనకు ఏం మొదలవుతుంది తెలుసా? వాళ్ళపైన డొమినియన్ అంటే ఆధిపత్యం మొదలవుతుంది. ఇది తప్పు, ఇది రైట్, ఇలా చేయకూడదు, చెప్పకూడదండి కాదు, చెప్పాలి. ఎలా చెప్పాలి? వాళ్ళకి అర్థమైన రీతిలో, వాళ్ళ భాషలో, వాళ్ళ స్థాయికి దిగి మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారు? ఒక స్టిక్ తీసుకుని ఏం చేస్తారు? కొడతారు. ఇంకొంతమంది భార్య పైన కోపం కూడా వచ్చేస్తుంది. ఆ భార్య పైన కోపం పెట్టి పిల్లలను కొట్టడం. అమ్మ, నాన్న, ఇంకా తోడబుట్టిన వాళ్ళు, ఇంకా ఇరుగు పొరుగు వీళ్ళందరితో ఏదో ఒకటి ఉంటే దాన్ని బేసేసుకుని చిన్నపిల్లగాడు దేనియో వేస్తాడు, ఏడుస్తాడు. ఏం కావాలని తెలియకుండా అర్థం కాకుండా వెళ్ళి చిన్నపిల్లను కొట్టడం. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ మొదలైంది పిల్లలకును తల్లిదండ్రులకును ఎడపాటు. మరి ఆ తర్వాత దగ్గరవడానికి పిల్లలతో కూర్చుని ఏ తల్లిదండ్రులన్నా సమయం వెచ్చించి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి నీకు ఏం కావాలో, ఇది నీకు ఇష్టమా, పెరిగే కొలది మనకు తెలియదు కదా. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళకి ఆలోచన వ్యవస్థ పెరుగుతుంది. బట్ మనకు తల్లిదండ్రులకు సంబంధించిన ఆలోచన వ్యవస్థ మనకు పెరగట్లేదు, లేని ఒక దీన్ని మనం పెట్టుకుని ఏం చేస్తాం? ఉన్నట్లు భావించి పిల్లలను శిక్షించుతున్నాము. శిక్షణకు బదులుగా శిక్ష విధిస్తున్నాము. పెద్ద తప్పు. తల్లిదండ్రులు అందరికీ హెచ్చరిక కింద తీసుకోండి. మీ పిల్లలను మీరు అర్థం చేసుకోవాలంటే ఆ రిలేషన్షిప్ను వచ్చేసి మీరు బిల్డ్ చేయాలి, మీరు కట్టాలి. ఒకటిపైన కొంత దానిపైన పని చేయాలి, దాన్ని కట్టాలి. కానీ లేకపోతే అది పనికిరాదు. ఎందుకంటే మనకి చాలా అవసరం ఏంటంటే ఇలాంటి ఎడపాటు కలిగేటప్పుడు ఆ రిలేషన్షిప్లో ఒక శూన్యం కలుగుతుంది. శూన్యం ఒకసారి కలిగిందనుకోండి, దానికి నింపాలి అంటే ఎవరి వల్ల అవి కాదు. ఎందుకంటే అక్కడ ప్రేమ చచ్చిపోయింది. ప్రేమ ఎప్పుడైతే చచ్చిపోయిందో పిల్లలు మీరు ఏ మంచి చేయాలని అనుకున్నా ఆ ఎడపాటు పెరుగుతుంటుంది, కానీ అది తక్కువడానికి అవకాశమే లేదు. సో అలాగే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారంటే, బాగా ఆలోచించండి. యేసయ్య ఏం చెప్తున్నారు? మీరు చేసే కార్యక్రమములన్నీ అలవాటు ప్రకారం మార్చుకుని ఇది కరెక్ట్గా చేయాలి, ఇది తప్పుడు చేయకూడదని దానిపైనే పెట్టేసి యేసయ్యకు ఇవ్వాల్సిన దీని ముందు ఇచ్చిన ప్రేమను మీరు వదిలిపెట్టారు. దీని ముందున్న తీవ్రత మీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇది దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలైన మనకు దేవునితో ఉండే ఈ రిలేషన్షిప్కు ఇది మంచిది కాదు, చాలా అపాయకరమైన విషయం. ఇక్కడ దీపస్తంభమును తీసివేసేస్తాను అని యేసయ్య చెప్పింది వచ్చేసి సంఘంను లేకుండా చేసేస్తాను అని చెప్పి అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే మీరు సంఘంలో ఆ కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉంటారు. మరి ఆ కార్యక్రమములు దాన్ని వచ్చి పొందడానికి యేసయ్య మీ మధ్యలో ఉండరు. యేసయ్య సన్నిధి, యేసయ్య సహవాసం మీతో ఉండదు అని ఈ వచనంలో యేసయ్య తేటగా చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ప్రకటన 2:6 ఏం చెప్తుంది? నేను మీకోసం ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయం నుంచి 6వ వచనం చదువుతున్నాను. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలయితుల బోధ ఏంటి? అది మనం చూసుకోవాలి. నికోలయితుల బోధ అంటే ఏంటి అని చూస్తే ఇక్కడ ఎవరికైనా నికోలయితుల బోధ అనేది తెలుసా? విన్నారా? ఓకే. ఇప్పుడు మనం అపోస్తలుల కార్యంలో మనం చూస్తే నేను వచనం చెప్తాను, బట్ ఈ వచనం చదవను, నేను వచనం వివరించి చెప్తాను. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే సంఘ పెద్దలందరూ అపోస్తలు ఉన్నారు కదా, శిష్యులు అపోస్తలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఏ నిర్ణయానికి వస్తారు? ఇప్పుడు మేము సంఘ పెద్దలైన మేము, అపోస్తలైన మేము
దేవుని స్వార్థ ప్రకటన, దేవుని సేవ మేము ఇలా చేసుకెళ్తాము. మరి మాకు తర్వాత కొంతమంది లీడర్స్ని మేము తయారు చేసి మరి సంఘ కార్యక్రమం ఉన్నాయి కదా అదన్నీ వాళ్ళు చూసుకున్నట్టుగా, అంటే ఇప్పుడు ఫుడ్ మినిస్ట్రీ ఉంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ ఉంది, ఇంకా రకరకాలుగా వేరే వేరే ఉన్నాయి కదా. ఇవన్నీ ఏం చేస్తామంటే మా 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 తర్వాత కొంతమంది మనుషులు లీడర్స్ లాగా తయారు చేసి వాళ్ళకి నేర్పి వాళ్ళు చూసుకొని అని చెప్పేసి కొంతమందిని ఏం చేస్తారంటూ వాళ్ళు ఎంచుకుంటారు, ఏర్పరచుకుంటారు ఆ సంఘంలోనే. అది దాని గురించి మాట్లాడే ఆ సన్నివేశం నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇది అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఇది చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఇలా ఈ పనులు చేయడానికి అక్కడ ఒక 7 వాళ్ళు ఏం చేశారు, నిర్ణయం చేసుకుని దాంట్లో ఒకరు స్టెఫను, ఇంకొక అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ప్రార్థన చేసి అలాంటి వాళ్ళనే వాళ్ళు ఏం చేశారు, నిర్ణయం చేసుకున్నారు. ముందుగా స్టెఫను, ఆ తర్వాత ఫిలిప్పు, తర్వాత ప్రొకోరస్ అని ఒక ఆయన, ఆ తర్వాత నికానోర్ అని ఒక ఆయన, తర్వాత టిమాన్ అని ఒక ఆయన, తర్వాత పర్మనేస్ అని ఒక ఆయన, ఆ తర్వాత 7వ ఆయన నికోలస్. పేరు వచ్చిందా? ఓకే, సారీ. ఇక్కడ ఈ వచనం చూసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నికోలస్ వచ్చేసి ఒక నులివెచ్చన తనముకు వెళ్ళిపోయి ఈయన గురించి, ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చినవాడు అని చూస్తే అదే అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 5వ వచనం చివరిలో ఉంటుంది. ఈయన వచ్చేసి ఒక అంతియోక్ సంఘం నుంచి యూదా ఆ మతంకు మార్పు తీసుకుని వచ్చిన ఒక వ్యక్తి అని అక్కడ చెప్పబడింది, అంతియోక్ నుంచి. మరి ఈయన నులివెచ్చన తనంగా ఉండి ఏం చేశాడు అని అక్కడ ఉందంటే ఈయన సొంతంగా ఒక కల్ట్ అంటే ఒక వ్యవస్థ అంటే ఒక కొత్త అలవాటును వచ్చేసి ఆయన తీసుకొచ్చాడు. అందుకని ఈ కొత్త అలవాటు వచ్చేసి దేవుని పక్కన పెట్టేదని చెప్పేసి అలా ఏదో చెప్తారు, అది నిజం కాదు. మరి ఇది ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం చూసుకుంటే నికోలైటన్స్ అని ఇంగ్లీష్ చెప్పిన ఈ పదం వచ్చేసి ఈ పదము 2గా మనం విభజించి చూస్తే నికో అంటే దానికి అర్థం ఏంటంటే టు కాన్క్వైర్ అని అర్థం. టు కాన్క్వైర్ అంటే నేను దాన్ని ఆధిపత్యం చేస్తాను, నేను దాన్ని పాలన చేస్తాను అని అర్థం వస్తుంది. తర్వాత లాస్ లేకపోతే లైటీ అంటే దాని ఏముందంటే నేనే జనులను పాలన చేస్తాను అని వస్తుంది. ఈ పేరుకు ఇదే సరైన ఒక అర్థమని మనం గ్రేక బైబిల్ నుంచి మనం చూసుకోవచ్చు. అంటే దీనికి ఏమర్థం అంటే ఈ నికోలస్ అనే దీనికి వచ్చేసి ఈ బోధకు అర్థం ఏంటి అంటే నికోలస్ అనే వ్యక్తి అలా చేసినది కాదు. ఈ నికోలైతుల బోధ అనేది ఎలాగొచ్చిందంటే యేసయ్యను పక్కన పెట్టేసి తన ఒక అలవాటుని ఏర్పరచుకుని ఆ అలవాటు ప్రకారం సంఘంకి వచ్చే మనుషులందరినీ ఈయన పెద్దయ్యి మనుషుల ద్వారా సంఘం ద్వారా దేవుని చేరుకోవచ్చు అనే కొత్త అలవాటుని తీసుకొచ్చింది నికోలైతుల బోధ. సో ఇది చూడండి, ఈ బోధ ఏంటి అని చూస్తే ఈ రోజుల్లో ఏ రోజుల్లో ఇప్పుడు మన కాలంలో ఉండే రోమన్ కథోలిక్ సంఘం ఉంది కదా, అంటే ఆ సంఘము నేను తక్కువ చేసి మాట్లాడలేదు, ఈ మాట వాళ్ళకి సూట్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఈ రోమన్ కథోలిసిజం ఉంది కదా, దీంట్లో ఇది సూట్ అవుతుంది. అంటే కథోలిసిజం స్టార్ట్ అయింది ఎప్పుడు? కథోలిసిజం స్టార్ట్ అయింది చాలా సంవత్సరముల తర్వాత. ఎప్పుడు? క్రీస్తు శకం 590 తర్వాత కథోలిక ఇది వచ్చేసి అది స్టార్ట్ అయింది. ఇది తుయతెరా సంఘం మూలంగా అది మొదలైంది. మరి దాని విత్తనం ఇక్కడ పడింది, అది ఇక్కడ మనం చూడాల్సింది. దాని విత్తనం ఇక్కడ ఎఫెసు సంఘంలోనే పడింది, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు మాట్లాడే క్రీస్తు శకం 590 తుయతెరా సంఘం వచ్చే వరకు మనకి ఈ కథోలిసిజం అనేది వచ్చేసి మనకి రాలేదు. మరి దాని విత్తనం వచ్చేసి ఎఫెసు సంఘంలో పడిపోయింది. ఇప్పుడు అక్కడ పడిన విత్తనం ఏం చేయేది? మొలకెత్తి అలా పెరిగి 590 క్రీస్తు శకంలో ఏమైంది? అది రోమన్ కథోలిక్స్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారు? కథోలిసిజంను తీసుకొచ్చి పెట్టి యేసయ్యని తప్పించి సంఘం కానీ ఒక వ్యక్తిని నమ్మితే కానీ
నమ్మితే మన పరలోకం చేరొచ్చు అనే తప్పుడు బోధ అక్కడ మొదలైంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా తప్పుడు బోధ, అబద్ధ బోధ కూడా. మరి ఇది కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14-15 ఏమి 16లో కూడా ఏం చెప్పబడింది అంటే, మనకి సరైన ఒక హై ప్రీస్ట్, ద గ్రేట్ హై ప్రీస్ట్ అంటాం. మనకి సరైన ప్రధాన యాజకత్వం చేసే వ్యక్తి యేసయ్య. ఆయన దేవుని కుమారుడు. ఆయన అన్నీ గెలిచి పరలోకం చేరి ఉన్నారు. ఆయనను మనం పట్టుకోవాలి, ఆయనపైన విశ్వాసం పెట్టాలి. ఆయన ఏం చేశారంటే మన బలహీనములు అన్నిని కూడా ఎరిగి ఏదైతే మనం ఈరోజు హింసలకుండా, ఇక్కట్లకుండా, కష్టాలకుండా వెళ్తున్నామో ఇవన్నీ ఆయన అప్పుడే మనపైన మనం ఏదైతే పొందుతున్నామో, ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ ఆయనపైన వేసుకుని మనని దాని నుంచి తప్పించాడు. ఆయనపైన మనం విశ్వాసం పెట్టాలి. ఇవన్నీ మన కోసం ఆయన చేసినా కానీ ఆయన ఏ పాపం ఎరగలేదు అని చెప్పి మరి 16 అందుకని ధైర్యంగా మనం ఏం చేయొచ్చు, ఈరోజు తండ్రి సింహాసనం ముందు మనం రావడానికి, తండ్రి సన్నిధి ముందు తండ్రి సహవాసం తీసుకోవడానికి మనం రావచ్చు. ఎందుకంటే అది యేసయ్య ద్వారా మాత్రమే మనకి వచ్చింది అని చెప్పేసి, అది యేసయ్యని తప్పితే ఇంకో మార్గం లేదని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14, 15, 16 మనకి తేటగా చెప్పింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, పరలోకం చేరుకోవాలంటే, తండ్రిని చేరుకోవాలంటే యేసయ్యనే మార్గం, యేసయ్యనే నిజం, సత్యం, యేసయ్యనే జీవం. అది మనకి ఇంపార్టెంట్. ఇంకా రక్షణ అనేది యేసయ్యని తప్పితే ఇంకోటి లేదు. ఇంకో మనిషి ద్వారానో లేదు సంఘం ద్వారానో రక్షణ అనేది రాదు. సో యేసయ్య ఒక్కరే పరలోకంకు, ఆయన ఒక్కరే దారి. అందుకని ఇక్కడ ఎఫెసు సంఘం వచ్చేసి ఏం చేసింది అంటే, ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఎఫెసు సంఘం నికోలైతుల బోధను విసర్జించి కానీ నికోలైతులు ఉన్నారు కదా, వాళ్ళను విసర్జించలేదు. ఇది ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం. అర్థమైందా? ఎఫెసు సంఘంలో వాళ్ళు అంత కరెక్టే ఉన్నా కానీ వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళు నికోలైతుల బోధను, ద టీచింగ్స్ ఆఫ్ నికోలైటన్స్, దాని వాళ్ళు చేసే యాక్టివిటీస్, కార్యక్రమములను వారు ద్వేషించారు కానీ వాళ్ళు ద్వేషించలేదు అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రకటన 2:7 ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం మీకోసం నేను చదువుతున్నాను, తెలుగులోనే చదువుతున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆమెన్. దేవుడు ఇక్కడ చాలా మంచి విషయం చెప్తున్నారు. అది మనం చూసుకుందాం. ఏంటి అని చూస్తే, ఇక్కడ ఆయన వాగ్దానం ఇస్తున్నారు. ఏ వాగ్దానం ఇస్తున్నారంటే, చెవులు ఉండేవాళ్ళు, అంటే ఎవరైతే గ్రహించుకుని, అర్థం గ్రహించుకుని పరిశుద్ధాత్ముడు చెప్పే ఈ మాట ఏ సంఘం ఉన్నారో ఆ సంఘం ఉండేవాళ్ళు విని గైకొని జీవితములు మార్చుకుంటే, ఎవరైతే మల్లుకొని దేవుని వైపు తిరుగుతారో వాళ్ళకు నేను ఏమిస్తున్నాను, జీవవృక్ష ఫలం, జీవవృక్షం నుంచి, ద ట్రీ ఆఫ్ లైఫ్ అంటాం కదా, ఆ జీవవృక్షం నుంచి ఫలం అంటే ఫ్రూట్ నేను భుజింపనిస్తును, అంటే నేను తినడానికి మీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు పరదేశంలో ఉండేది, పరదేశంలో అట్ట పరలోకం ఉండేదని నేను ఇస్తాను అని చెప్పేసి. చాలామంది దీన్ని వినగానే ఏం చేస్తారంటే, ఇది ఓ పోల్సి చెప్పబడింది, పరలోక జీవితం కోసం ఇది పోల్సి చెప్పబడింది అని చెప్తారు, కానీ నిజంగా ఇది చెప్పబడింది కాదు అని చెప్తారు. మరి దీని ఆధారంగా వాళ్ళు కొన్ని వచనములు కూడా వాక్యం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్తారు. అది సామెతలు 3:18 తర్వాత అదే సామెతలు 11:30 నుంచి చెప్తారు. మరి అది కరెక్ట్ అయిన బోధ కాదు, సరైన అర్థం కూడా వాళ్ళు ఇచ్చేది కాదు. మరి ఇంకా ఎక్కువ మంది ఏం చెప్తారంటే, జీవవృక్షం ఇచ్చే ఆ చెట్టు వచ్చేసి నిజంగా ఉండిందనిసే అందరూ కూడా చెప్తారు.
ఎందుకు వాళ్ళు అలాగా చెప్తారంటే, మనకు ఆదికాండంలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనకి ఏం చెప్పబడింది అంటప్పుడు, దేవుడు ఆ ఏదెను వనంలో అన్ని చెట్లు పెట్టారు, దాంట్లో 2 చెట్లు కొంచెం బాగా కనిపించేట్టుగా ఎత్తుగా పెట్టారు అని చెప్పేసి మనం చూసి ఉంటాం. ఆ 2 చెట్లు ఏంటని కూడా తెలుసు. ఏంటి? ఒకటి మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఇచ్చే ఒక చెట్టు, ఇంకోటి ఏంటి? జీవవృక్ష ఫలం అంటే ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చే చెట్టు అని తెలుసు. మరి దేవుని ఉద్దేశం ఏంటి అని చూస్తే, దేవుడు ఒక మాట చెప్పింటారు ఆదామవ్వలకు. ఏం చెప్పింటారు? ఒకటే ఒకటి చెప్పింటారు. ఏంటది? ఏంటి అంటే ఓ మాట చెప్పింటారు, మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షం నుంచి మీరు పళ్ళు తినొద్దు అని చెప్పింటారు. మరి జీవవృక్ష ఫలం ఇచ్చే ఆ చెట్టు నుంచి తినొద్దని చెప్పలేదు కదా. సో దేవుడు ఏదైతే తినకూడదని చెప్పారో దాన్ని వీళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఏమైంది? దేవుడు వీళ్ళను బానిసల కింద చేసి, అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఏదో వరం నుంచి బయటికి తోసి ఈ జీవవృక్ష ఫలం నుంచి, చెట్టు నుంచి ఫలం ఎవరు తినకూడదని చెప్పేసి దానికి కాపలాగా చెట్టుగా మనం అక్కడ కొన్ని వచనములు కూడా మనం చూస్తామన్నమాట. ఎందుకంటే అది ఆదికాండం 16 2వ అధ్యాయం 16, 17 ఆ వచనంలో మనకి తేటగా ఉంటుంది. ఆ తర్వాత ఎందుకు ఆ జీవవృక్ష ఫలం నుంచి ఆ మంచి చెడు తెలివినిచ్చే ఆ చెట్టు నుంచి ఫలం తిన్న తర్వాత, పండు తిన్న తర్వాత దేవుడు దీన్ని అనుమతించవచ్చు కాదంటే, ఇప్పుడు జీవవృక్ష చెట్టు నుంచి ఫలం తినాలంటే అది పాపులుగా ఉండకూడదు, పాపం చేసిన వాళ్ళకు ఉండకూడదు. అందుకని దేవుడు ఏం చేశారు? దాన్ని ఆ వనం నుంచి వీళ్ళని బయటికి పంపించేసి వీళ్ళు దాన్ని తిననీయకుండా చేశారు. అది ఆదికాండం 3, 22, 24లో మనం తేటగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలం ఇచ్చే చెట్టు, ఆ చెట్టు నిజంగా లేదు పోలిసి చెప్పబడిందా అని మనం చూస్తే, ప్రకటన 22:22లో 2వ వచనం, ప్రకటన 22 2వ వచనం మనం చూసుకుంటే మనకు చాలా తేటగా అర్థమవుతాయి. అంటే చివరి అధ్యాయంలో 2వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆమేన్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏదన్నా తేటగా కొన్ని విషయములు మాట్లాడబడి ఉంటే అది నిజమనే అర్థం. అది అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు డీటెయిల్డ్గా మనకు ఇచ్చినారు, పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినారు అంటే దానికి అర్థం ఏంటి? అది ఉందే అని మనం ఇక్కడ ఏమి ఇవ్వబడింది? జీవవృక్ష ఫలమిచ్చే చెట్టు అక్కడ ఆ ప్రవాహంలో, నది ప్రవాహంలో ఇరువక్కలు ఉందంట. ఈ వలను ఆ వలను ఉంది, ఇరువక్కలు ఉంది. అది నెలకు ఒక కాపు కాయిచుంది, అంతే అది ఫలం ఇస్తుంది అని రాయబడింది. తర్వాత ఆ ఫలం తినేవాళ్ళు దాన్ని మందు కింద దాన్ని తీసుకుంటారంట. ఆ తర్వాత అది వాళ్ళ ఏమన్నా జబ్బులు ఉంటే అది స్వస్థపరుస్తుంది అని ఉంది. మరి అక్కడ వెళ్ళిన తర్వాత జబ్బులు వస్తుందా అనుకుంటారో ఏమో. ఇది దాని గురించి చెప్పబడింది కాదు. మరి ఇక్కడ ఏం చెప్పబడింది అని చూస్తే అదే ప్రకటన 22వ అధ్యాయంలో 14వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. దాంట్లో మనం ఏముందో చూద్దాం. ఏముంది చూడండి. 14వ వచనంలో జీవవృక్షమును హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకొనువారు ధన్యులు. ఆమెన్. అంటే ఇక్కడ ప్రకటన 22:14 ఈ వచనం ఏం చెప్తుందంటే, ఎవరు ధన్యులు అవుతున్నారు అంటే వాళ్ళ
లోక జీవితంలో ఎవరైతే ఇప్పుడు యేసయ్య ప్రకటన 2వ అధ్యాయంలో 2వ వచనం వరకు ఎఫెసు సంఘంలో వాళ్ళు చేసి అన్ని పనులు వచ్చేసి చేస్తూ మొదటి ప్రేమను విడిచిపెట్టకుండా ఉంటే అది ఎలా ఉండాలో అలాంటి జీవితం జీవించి అలా వచ్చేవాళ్ళు పైకి వచ్చేవాళ్ళు పరలోకం వచ్చేవాళ్ళకి జీవవృక్ష ఫలం వచ్చేసి నేను భుజింపనింతును అని చెప్పారు కదా. ఇది భుజింపనిస్తే ఇది ఏం చేస్తుందంట, వాళ్ళకి అలాంటి జీవితం జీవించిన వాళ్ళకి ఈ జీవవృక్ష ఫలం ఎక్కడుందో ఆ ద్రోవ, ఆ గేట్ అంటాం కదా, దాన్ని ఓపెన్ చేసి నేను చేపిస్తానని అర్థంకు, ఆ వచనంకు ఏం అర్థం అంటే, ఏదైతే మనం విశ్వాసులైన మనం మరణించిన తర్వాత మన శరీరం పాతిపెట్టబడుతుంది, మన ఆత్మ ప్రాణ ఆత్మలు ఎక్కడుంటుంది, యేసయ్య దగ్గర పరదేశంలో ఉంటుంది. మరి ఆ జీవితం మనం ఎలా జీవించామో దాన్ని పెట్టి ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఈ డెత్ అనే ప్రాసెస్, ఈ మరణం అనే ప్రాసెస్ వచ్చేసి రివర్స్ చేసే పని యేసయ్య మధ్యాకాశం వచ్చి సంఘం ఎత్తేటప్పుడు మనం తీసుకెళ్ళేటప్పుడు మన శరీరం అంటే పాతిపెట్టబడిన మన శరీరం, మన ప్రాణాత్మ యేసయ్య దగ్గర ఉండేది వచ్చి రెండు మరి కలిసేటప్పుడు ఆ మరణం అనేది ఆ ప్రాసెస్ రివర్స్ అవుతుంది కదా. అక్కడ దాని నుంచి తర్వాత పరలోకంలో మనం జీవించే జీవితము మొత్తానికి ఇది జీవవృక్ష ఫలమే కారణం అని చెప్పేసి ఇక్కడ మనకి రాయబడింది. ఎందుకంటే మనం మనుషులుగా మట్టి శరీరం ఉన్నవాళ్ళు దేవునిలో జీవించి యేసయ్య ఎలాంటి జీవితం జీవిస్తే అది సరైన భక్తి, సరైన సంఘం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అనుకుంటారో అలాంటి జీవితం జీవించి పాతిపెట్టబడిన మన శరీరం వచ్చేసి ప్రాణాత్మలతో కలిసి ఆ మార్టల్ లైఫ్ నుంచి ఇమ్మార్టల్ లైఫ్ అంటాం కదా, మట్టి శరీరం ఆ జీవితం నుంచి మహిమగల శరీరంలో పరలోక జీవితం ఆయనతో జీవించడానికి ఈ జీవవృక్ష ఆ ఫలమిచ్చే ఆ చెట్టు నుంచి భుజింపనింతును అని ఇక్కడ నిజంగా అది చెప్పబడింది. అందుకని ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం అలాంటి జీవితం వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మనకి ఏమి అవసరం ఉండదు, ఏమి ఉండదు. అందుకని ఇక్కడ జీవవృక్ష ఫలమిచ్చే చెట్టు పోల్చి చెప్పబడిందా లేదు నిజంగా చెప్పబడిందా అని మనం చూస్తే, ఇప్పుడు ప్రకటన 2:7 ఆ చెప్పబడింది అది నిజంగానా పోలిసి చెప్పబడింది అని చూస్తే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, నేనేం చెప్తున్నాను మీరేమనుకుంటున్నారు, ఇంకో ఉపదేశికులు ఏం చెప్తున్నారు ఇది కాకుండా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ మట్టి శరీరం నుంచి మహిమ శరీరంకు మారడానికి మనకు ఇది అంటే ఇలా ఆ జీవితం ఈ లోక జీవితం నుంచి ఆ పరలోక జీవితంకు మనం మారాలి అనేటప్పుడు ఆ జీవవృక్ష ఆ చెట్టు ఇచ్చే ఫలమును తినే వాళ్ళకు దాన్ని నేను తెరుస్తాను, అది మీరు తింటారు, తర్వాత నాతో మీరు కలిసిమెలిసి నాలాంటి జీవితమే మీరు కూడా ఉంటారు అని చెప్పేసి యేసయ్య ఇక్కడ దాని ఎఫెసు సంఘముకు ముగింపు చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.